మాజీ ఉపరాష్ట్రపతి జీ తెలుగు న్యూస్ సగర్వంగా వేదికపైకి స్వాగతం పలుకుతోంది. జీ ఎడిటర్ భరత్ గారు ఆయనని స్టేజ్ పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. స్పందన బొకేతో ఆయన్ని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్. ఆలోచనలో వైవిధ్యం, ఆచరణలో వినూత్నం, టెక్నాలజీ గొప్పతనం, మాస్కు మాస్, క్లాస్కు క్లాస్. అతను ఇన్స్పిరేషన్, ఎంతో మందికి మోటివేషన్, ఉద్యమానికి ఎమోషన్, కుర్రకారుకు రోల్ మోడల్, నేటి రాజకీయాలకు పర్ఫెక్ట్ లీడర్ కేటీఆర్ గారిని జీ తెలుగు న్యూస్ వేదిక పైకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తోంది. కేటీఆర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రజల నేస్తం, వెల్కమ్ కేటీఆర్ సార్. కేటీఆర్ గారిని సాదరంగా వెల్కమ్ చేస్తున్నాం. స్పందన, ప్రజల నేస్తం, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, సామాన్యుడి గుండెలో నమ్మకం, కష్టాల్లో ఉన్న వారికి అభయం. ఆయనే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు. ఒక్కసారి మాట ఇచ్చాక వెనక్కి తిరిగి చూడని దమ్మున్న లీడర్ అయినా, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న న్యాయం కోసం పోరాడే గళం ఈటెల రాజేందర్ గారిని జీ తెలుగు న్యూస్ సాదరంగా స్వాగతం పలుకుతోంది. వెల్కమ్ ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారికి చిరుకు సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. డాక్టర్ మేఘా సుధారెడ్డి గారు, అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్. కార్యక్రమాన్ని మరికొద్ది సేపట్లో స్టార్ట్ చేయబోతున్నాం. పారిశ్రామిక రంగంలో సెన్సేషన్, యువతకు రోల్ మోడల్, సేవా కార్యక్రమాల్లో ఆమెనే ఆదర్శం. ప్లీజ్ మేడం, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మేఘా సుధారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సుధారెడ్డి గారు. మలావత్ పూర్ణ, ప్లీజ్. మలావత్ పూర్ణ, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. చాలా చిన్న వయసులో చాలా సక్సెస్ఫుల్ జర్నీ చూసి మన మట్టిలో మాణిక్యం మలావత్ పూర్ణ. ఏదైనా సాధించవచ్చు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మలావత్ పూర్ణ. స్పందన బొకేతో సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. దేశ రక్షణలో సేవలందించి ప్రాణాలర్పించిన తెలుగు వీరుడు, భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందాడు లాన్స్ నాయక్ మురళి. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ మెరుపుదాడి నిర్వహించిన టైంలో మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ రియల్ హీరోని అచీవర్స్ అవార్డ్స్తో సత్కరించడం జీ తెలుగు న్యూస్ గర్వంగా ఫీల్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ అమ్మా. మురళీ నాయక్ తల్లిదండ్రులని స్టేజ్ పైకి ఆహ్వానిస్తోంది జీ తెలుగు న్యూస్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం స్పందన మురళీ నాయక్ తల్లిదండ్రులకి
అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ స్టేజ్ దగ్గర ఎవ్వరూ ఉండొద్దు. దయచేసి వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో కూర్చోండి. దయచేసి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చోండి. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసుకోవాలి కదా. ప్లీజ్ ఎవరికి కనిపించదు వెనకాల ఉన్న వాళ్ళకి. స్టేజ్ దగ్గర ఎవ్వరూ రావద్దు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ తల్లిదండ్రులు ఇప్పుడు మన స్టేజ్ మీద ఉన్నారు. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్. మరికొద్ది సేపట్లో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా జరగబోతోంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేయాల్సిందిగా అతిథుల్ని కోరుతున్నాం. అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో కూర్చుంటే అందరికీ కనిపిస్తుంది ప్లీజ్. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. మరికొద్ది సేపట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్తో జీ తెలుగు న్యూస్ సత్కరించిపోతుంది. దయచేసి అందరూ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చోండి. స్టేజ్ దగ్గర ఎవరు నిల్చొద్దు. అందరికీ కార్యక్రమం కనపడాలి కదా ప్లీజ్. దయచేసి అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో కూర్చోండి. అవార్డ్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ని జీ న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ గారు ఇప్పుడు స్వాగత ఉపన్యాసం ఇస్తారు. దాని తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మల్కాజ్గిరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటెల రాజేందర్ గారికి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విన్నర్స్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి, సుధారెడ్డి గారికి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ పేరెంట్స్కి, ఆ తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా జీ తెలుగు న్యూస్ అచీవర్ అవార్డు విన్నర్కి, మిగతా చాలామంది కూడా పెద్దలు వచ్చారు, వాళ్ళందరికీ కూడా వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ తెలుగు న్యూస్ సంబంధించి జీ నెట్వర్క్ గురించి చెప్పాలంటే సుభాష్ చంద్ర గారు భారతదేశంలో దూరదర్శన్ తర్వాత, దూరదర్శన్ అంటే కేవలం ప్రభుత్వ శాటిలైట్ ఛానల్ ఉన్న సమయంలో ఇండియాలో తొలి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్ జీని 1992లో తీసుకొచ్చారు. ఆ తర్వాత భారతదేశంలో తొలి కేబుల్ సిటీ కేబుల్ని కూడా సుభాష్ చంద్ర గారే స్థాపించారు 1995లో మన విజయవాడలో. ఆ తర్వాత ఇండియాస్
ఫస్ట్ డిటిహెచ్ డిష్ టీవీని కూడా సుభాష్ చంద్ర గారు 2001లో ప్రారంభించారు. ఆ తర్వాత టాటా ప్లే కానీ మిగతావి వచ్చాయి. ఆ తర్వాత ఇండియాస్ ఫస్ట్ ఓటీటీ జీ5ని కూడా సుభాష్ చంద్ర గారే స్థాపించారు. సో మా చైర్మన్ సుభాష్ చంద్ర గారికి చాలా ముందు చూపు ఉంది ఈ విషయంలో. సో జీ నెట్వర్క్కి ప్రస్తుతం దాదాపు 70కి పైగా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, 18కి పైగా న్యూస్ ఛానల్స్లో జీ న్యూస్, జీ బిజినెస్, వియోన్, అదేవిధంగా జీ ఉత్తరప్రదేశ్, జీ మధ్యప్రదేశ్, జీ రాజస్థాన్, జీ కళక్ అంటే గుజరాత్ కానీ, జీ 24 తాస్, ఇవన్నీ ఛానల్స్ ఉన్నాయి. అదేవిధంగా జీ నెట్వర్క్ సంబంధించి ఇంటర్నేషనల్ ఛానల్ వియోన్ కూడా జీనే స్థాపించింది. ఇండియాస్ మౌత్ పీస్గా వియోన్ ఛానల్ జీ నెట్వర్క్ నుంచి ఉంది. ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిభని, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అచీవర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సత్కరించాలి. మన టాలెంట్ను మనలో చాలామంది ఉన్నారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే కనుక దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయన అతి గొప్ప వైద్యులు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సైలెంట్ డిసీజ్ కిల్లర్కు సంబంధించి వాళ్ళ ప్రతి పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది అంటే దానికి కారణం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మొదలు పంజాగుట్టలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఏజీ హాస్పిటల్స్ ఒక విధంగా ఎథిక్స్తో ట్రీట్మెంట్ ఏజీ హాస్పిటల్ చేస్తుందంటే నాగేశ్వర రెడ్డి గారు. అందుకని భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక సుధారెడ్డి గారి గురించి కూడా మనందరూ తెలుసు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్, చారిటీస్ చాలా చేస్తున్నారు. అదేవిధంగా మందకుష్ట మాదిక్ గారికి కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాం. కానీ వారి పెద్దమ్మ ఇవాళ అన్ఫార్చునేట్లీ ఆమె చనిపోయారు కాబట్టి ఆయన ఈ ప్రోగ్రాంకు రాలేకపోయారు. తర్వాత తనికెళ్ల భరణి గారు సినీ రంగం నుంచి మరికాసేపట్లో జాయిన్ అవుతారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు నుంచి. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ పేరెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా యంగ్ అచీవర్ అవార్డు మనం ఇస్తున్నాం. క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి బెంగళూరులో ప్రాక్టీస్లో ఉన్నారు. సో ఆయన తరపున మన వాళ్ళు అవార్డు తీసుకుంటారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ కూడా మనతో పాటు స్టేజ్ మీద ఉన్నారు. సో వీళ్ళందరినీ సత్కరిస్తారు. ఇంకా చాలామంది అచీవర్ అవార్డ్స్ డిఫరెంట్ సెక్టార్స్, సోషల్ సర్వీస్ కానీ, ఐటీ కానీ, హెల్త్ కేర్ కానీ చాలామంది ఉన్నారు. ఇక వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పాలంటే మాజీ ఉపరాష్ట్రపతి. నేను ఢిల్లీలో 2008 నుంచి 16 వరకు పనిచేశాను. నాకు 2-3 విషయాలు బాగా నచ్చుతాయి ఆయనకు సంబంధించి. ఒకటే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. జీవితాంతం ఎంత కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు 1984లో ఆయన జయాంధ్ర ఉద్యమం 1971-72లో చేసినప్పుడు, లేకపోతే ఉదయగిరి నుంచి 1978లో మొదటిసారి శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు ముగ్గురు ఒకటే టైం ఒకే సమయంలో అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు. చాలామంది తెలియదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ, జైపాల్ రెడ్డి గారు తర్వాత జనతా పార్టీ సోషలిస్టు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ. సో వాళ్ళు ముగ్గురు 1978లో ఒకే సమయంలో అసెంబ్లీలో ఉన్నారు. అయితే ఇప్పుడు రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే అవతల సిద్ధాంతమైన ఒకరినొకరు గౌరవించుకుంటారు. జైపాల్ రెడ్డి గారికి వెంకయ్యనాయుడు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలంటే ఒక పార్టీ ఒక సిద్ధాంతం ఉంటే విమర్శించుకునే పరిస్థితి. సో వెంకయ్యనాయుడు గారు డైలాగ్ నాకు ఒకటి గుర్తుంటుంది, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు, రాజకీయాల్లో శత్రువులు ఉండరు ప్రత్యర్థులు ఉంటారని ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు. సో ఆ విషయం చాలా నచ్చుతుంది. హరీష్ శంకర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని. హరీష్ శంకర్ గారు ప్లీజ్ కమ్. డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో వెంకయ్యనాయుడు గారిని ఒక విధంగా దేశంలో 2వ అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతి పదవిని ఆయన అధిరోహించారు. తెలుగువాడు అయి ఉండడం మన అందరికి కూడా గర్వకారణం. ఇక కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే రాజకీయాలు ఎట్లా ఉన్నా సరే డెఫినెట్గా ఇవాళ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఇవాళ ఈ విధంగా ఉంది అంటే దానిలో కేటీఆర్ గారిది డెఫినెట్గా ఒక విధంగా చెప్పాలంటే తనదైన మార్క్ వేశారు. డెఫినెట్గా ఆయన రోల్ ఉంది. రంగారెడ్డి జిల్లా చాలామంది తెలియదు విషయం,
మొన్న ఆయన బాంబే వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు 2 విషయాలు చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, తర్వాత రెండోది ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, రెండోది అమెజాన్ పెద్ద క్యాంపస్ హైదరాబాద్ అన్నారు. ఇంకోటి కూడా చెప్తే బాగుండు అనిపించింది. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా ఏది? రంగారెడ్డి జిల్లా. సో రంగారెడ్డి జిల్లాకు అంత తలసరి ఆదాయం 2014లో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది? సో అది కూడా చెప్తే బాగుండేది అనిపించింది. సో సంపద సృష్టించారు. సంపద సృష్టిలో రంగారెడ్డి జిల్లాలో ఎందుకంత దేశంలో గురుగావ్ లేదు, నోయిడా లేదు, హర్యానాలో మిగతా పార్ట్స్ కూడా లేవు, ముంబై కూడా కాదు. వాటన్నిటికంటే రంగారెడ్డి జిల్లా అత్యధిక తలసరి ఆదాయం ఉందంటే అక్కడ మనం చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇండస్ట్రీస్ పరంగా, ఐటీ పరంగా ఆయన చేసిన ఫ్లైఓవర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ హైదరాబాద్లో. సో బీఆర్ఎస్ ఓడిపోవచ్చు కానీ హైదరాబాద్లో మీకు అన్ని సీట్స్ వచ్చాయి, ఒక్క సీటు తప్ప అన్ని సీట్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చాయి. దానికి కేటీఆర్ గారు గెలిచారు అక్కడ అని నేను చెప్తాను. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తెలంగాణ అయినా ఆంధ్ర ఓట్స్, నార్త్ ఇండియన్ ఓట్స్ కూడా బీఆర్ఎస్ పడ్డాయంటే దానిలో కేటీఆర్ గారి రోల్ ఎక్కువ ఉందని నేను చెప్తాను. సో ఇన్ఫ్యాక్ట్ ఏదైతే ఇప్పుడు ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం అనుకున్నా అని ఆ సమయంలో అనుకున్నా సరే, ఆంధ్ర ఓటర్స్ని నార్త్ ఇండియన్ ఓటర్స్ కూడా కన్విన్స్ చేసి ఆయన తెచ్చుకున్నారు. సో రాజకీయాల పరంగా ఆయన వాళ్ళు ఓడిపోయినప్పుడు నేను ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను, గుర్తుందో లేదో, వీఆర్ మిస్సింగ్ బెస్ట్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్స్, మనం మిస్ అయ్యామని ఆయనకు మెసేజ్ చేశాను. ఇక ఈటల రాజేందర్ గారు అజాత శత్రువు రాజకీయాల్లో. ఆయన ఇంటికి మీరు వెళ్తే కనుక షామీర్పేట ఇల్లు వెళ్ళినా, మిగతా ఎప్పుడు వెళ్ళినా రాజు పేద అందరూ కలిసే భోజనం చేస్తారు. వందలాది మంది ఎప్పుడు ఆయన ఇంట్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆ విధంగా చేస్తూ ఉంటారు. తెలంగాణలో ప్రతి పల్లె ఆయనకి తెలుసు. ప్రతి పల్లెలో వ్యక్తిని పేరుతో సహా గుర్తుపడతారు ఈటల రాజేందర్ గారిని. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రి, కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చాలా అద్భుతమైన సేవలు అందించారు. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్గా కూడా ఆయన ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా జీ తెలుగు న్యూస్ తరఫున మేము వెల్కమ్ చెప్తున్నాం. సో అచీవర్స్ అవార్డ్ ప్రోగ్రామ్ మొదలు నెక్స్ట్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా రెహానాని కోరుతున్నాను. నటించారు, నాటకాలు రచించాడు, దర్శకత్వం వహించారు. సినిమా చూస్తే ప్రేక్షకుడు అవుతాడు, సినిమాను తీస్తే దర్శకుడు అవుతాడు, సినిమాను ప్రేమిస్తే మీకు తెలుసు కదా హరీష్ శంకర్ అవుతాడు. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మన మనసులో ఎమోషన్ అనే దర్శకుడు హరీష్ శంకర్ గారిని జీ తెలుగు న్యూస్ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తోంది. వెల్కమ్ సార్. సో నెక్స్ట్ ఈ ప్రతిభకు పురస్కారంగా జీ తెలుగు న్యూస్ అందిస్తున్న అచీవర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఆర్జర్ హాస్పిటల్స్, కేఎల్ యూనివర్సిటీ, సేమర్ షాపింగ్ మాల్, నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ పార్ట్నర్ అరోమాస్ అనీష్ కోరే, బేకరీ పార్ట్నర్ అబ్సల్యూట్ బేకర్స్, ఐస్ క్రీమ్ అండ్ డైరీ పార్ట్నర్ డైరీ ట్రెండ్స్, వెన్యూ పార్ట్నర్ జలవిహార్. సో ఇప్పుడు మన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. వెంకయ్య నాయుడు గారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ప్రెజెంట్ చేస్తారు. ముందుగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని సత్కరిస్తోంది జీ తెలుగు న్యూస్. ప్లీజ్ వెంకయ్య నాయుడు గారు వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వైద్యులని దేవుళ్లతో సమానం అంటుంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తారు. అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ సమాజ సేవలో ఆదర్శంగా నిలుస్తున్నారు పద్మ విభూషణ్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి. ప్రపంచంలోనే టాప్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ గా పేరు సంపాదించి తెలుగోడి సత్తా చాటుతున్నారు. హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ని నిర్మించిన డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి వైద్య రంగంలో అరుదైన రికార్డ్ సాధించారు. 3 పద్మ అవార్డులను అందుకున్న మొదటి భారతీయ వైద్యుడిగా చరిత్ర సృష్టించారు. 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్, 2025లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం నుంచి అందుకున్నారు.
1994లో హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీని స్థాపించారు డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి. ఈ సంస్థ ప్రస్తుతం మన దేశంతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా రోగులకు సేవలందిస్తోంది. డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి నెలకొల్పిన హాస్పిటల్స్ పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు, అవుట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఎండోస్కోపీ యూనిట్స్ ఏర్పాటు చేసి గ్యాస్ట్రో సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బాసటగా నిలిచారు. ఎండోస్కోపీ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి గారు అనేక జాతీయ మరియు అంతర్జాతీయ గౌరవాలు అందుకున్నారు. వైద్య రంగంలో అరుదైన రికార్డ్స్ సాధించి తెలుగోడి ఖ్యాతిని ఎల్లలు దాటించిన డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి గారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది జీ తెలుగు న్యూస్. పారిశ్రామిక రంగంలో సెన్సేషన్ యువతకు రోల్ మోడల్, సేవా కార్యక్రమాల్లో ఆమె ఆదర్శం. ఆమెనే సుధారెడ్డి గారు. తన సమర్థత, విజన్, సేవా దృక్పథంతో మానవతావాదిగా ప్రశంసలు అందుకుంటున్నారు. వెంకయ్య నాయుడు గారిని కోరుతున్నాం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సుధారెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్. పారిశ్రామిక రంగంలో సెన్సేషన్, యువతకు రోల్ మోడల్, సేవా కార్యక్రమాల్లో ఆదర్శం. ఆమెనే మేఘా సుధారెడ్డి గారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్. తన సమర్థత, విజన్, సేవా దృక్పథంతో మానవతావాదిగా ప్రశంసలు అందుకుంటున్నారు. తన తల్లిదండ్రుల బాటలోనే చిన్నతనం నుంచే దాతృత్వం అలవరుచుకున్న సుధారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలతో పేదలు, అభాగ్యులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. సుధారెడ్డి ఫౌండేషన్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం పింక్ రన్ వంటి ప్రోగ్రామ్స్ తో పేదలకు ఆరోగ్య బంధువయ్యారు సుధారెడ్డి గారు. అనాథ పిల్లల విద్య కోసం స్కాలర్షిప్లు అందిస్తున్నారు. వీధి బాలలకు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 5,000 మందికి అన్నదానం చేస్తున్నారు. దాదాపు 10,000 మందికి పైగా అతి పేద పిల్లలకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించారు సుధారెడ్డి. యువత ఉపాధి కల్పన శిక్షణ కోసం నెక్స్ట్ మట్టిలో మాణిక్యం, కఠోర శ్రమ, శిక్షణ, పట్టుదల కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది మలావత్ పూర్ణ. 13 ఏళ్ల అతి చిన్న వయసులో ఎవరెస్ట్ను అధిరోహించి ఔరా అనిపించింది. తెలుగు జాతి కీర్తిని ఎల్లలు దాటించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మానవత్ పూర్ణను యంగ్ అచీవర్స్ అవార్డుతో సత్కరిస్తోంది జీ తెలుగు న్యూస్. వెంకయ్య నాయుడు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మురళీ నాయక్ తల్లిదండ్రులు ఉన్నారు స్టేజ్ మీద. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించారు తెలుగు వీరుడు మురళీ నాయక్. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందారు ఆయన. మలావత్ పూర్ణ 13 ఏళ్లలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కంగ్రాచులేషన్స్. అనుకుంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి నిలువెత్తు ఎగ్జాంపుల్ పూర్ణ మలావత్. 13 ఏళ్ల అతి చిన్న వయసులో ఎవరెస్ట్ను అధిరోహించి దేశ రక్షణలో ప్రాణాలర్పించిన తెలుగు వీరుడు మురళీ నాయక్ తల్లిదండ్రులని సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. జీ తెలుగు న్యూస్ సగర్వంగా వాళ్ళని సన్మానిస్తోంది. వెంకయ్య నాయుడు గారిని కోరుతున్నాం వాళ్ళని సత్కరించవలసిందిగా. దేశానికే గర్వకారణం మురళీ నాయక్. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన తెలుగు వీరుడు. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కళ్ళితండా గ్రామానికి చెందిన అగ్నివీర్ ముదావత్ మురళీ నాయక్, శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి గిరిజన దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఏకైక కుమారుడైన మురళీ నాయక్ని అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. డిగ్రీ పూర్తి చేసిన మురళీ నాయక్ భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. ఆ ఉద్యోగంతో ఆగిపోలేదు. తన చిన్ననాటి కోరిక తీర్చుకునేందుకు కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. 2022లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ పరీక్ష రాసి తన కల నెరవేర్చుకున్నాడు. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో సేవలందించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ మెరుపుదాడి నిర్వహించిన టైంలో మురళీ నాయక్ వీరమరణం పొందారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని అనాథల కోసం తన జీతం నుంచి నెలకు 10,000 రూపాయలు పంపేవాడని ఇటీవలే మురళీ నాయక్ తల్లిదండ్రులకు తెలిసింది.
ఆ రియల్ హీరోకి జీ తెలుగు న్యూస్ యంగ్ అచీవర్స్ అవార్డుతో సత్కరించడం అదృష్టంగా భావిస్తోంది. మనం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాల్సిన మందకృష్ణ మాదిగ గారు పెద్దమ్మ ఈరోజు పరమపదించారు. సో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. అంత్యక్రియలో పాల్గొంటున్నట్లు మెసేజ్ చేశారు. అలాగే నితీష్ కుమార్ ప్రాక్టీస్లో ఉన్నారు మ్యాచ్, సో ఆయన కూడా రాలేకపోతున్నట్టు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మన జీ అచీవర్స్ అవార్డు తీసుకోబోతున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ముందుగా కంబాలపల్లి శ్రీనివాసరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వేలాది మంది పేద ప్రజలకు అడగకుండానే సాయం చేస్తూ ఆత్మబంధువు అయ్యారు. 3 ఏళ్లుగా ధార్మిక సేవా కార్యక్రమాల కోసం సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు కంబాల శ్రీనివాస్ గారు. కంబాల శ్రీనివాస్ గారిని జీ తెలుగు న్యూస్ అచీవర్ అవార్డుతో సత్కరించబోతోంది. వెంకయ్య నాయుడు గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. కంబాలపల్లి శ్రీనివాస్ గారిని. బీజేపీ అంటే హిందువుల పార్టీ కాదు, భారతీయుల పార్టీ అని కంబాలపల్లి శ్రీనివాస్ గారు అందరికీ సహాయం చేస్తుంటారు. అలాగే వెంకయ్య నాయుడు గారిని ఫాలో అవుతాను, ఆయన పాత్రలో నేను నడుస్తాను, ఆయననే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించారు కంబాల శ్రీనివాసరావు. జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం గురుప్రసాద్ గారు రెడీగా ఉండండి. గురుప్రసాద్ గారు ప్లీజ్ స్టేజ్ దగ్గరకు వచ్చి ఉండండి. నెక్స్ట్ ఆత్మ బంధువు అయ్యారు. కంగ్రాచులేషన్స్ కంబాలపల్లి శ్రీనివాస్ గారు. సేవా కార్యక్రమాలకు జీ తెలుగు న్యూస్ సగర్వంగా సన్మానించుకుంటోంది మిమ్మల్ని. ఖర్చు చేశారు. నెక్స్ట్ శ్రీనివాసరావు గురుప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్. ఈయన తర్వాత బూర వెంకటేశ్వర్లు గారు రెడీగా ఉండాలి స్టేజ్ దగ్గరకు వచ్చి. 25 ఏళ్లకు పైగా స్టాక్ మార్కెట్ అనుభవం, వేలాది మందికి ట్రేడింగ్ లో సక్సెస్ చూపించారు. వన్ అండ్ ఓన్లీ టెక్నికల్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు. ఇంట్రాడే, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈక్విటీ. బూర వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ స్టేజ్ దగ్గరకు వచ్చి నుంచోండి. మార్గదర్శకుడిగా నిలిచారు. గురుప్రసాద్ సృష్టించిన బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా ట్రేడర్స్ కి గేమ్ చేంజర్ గా మారి పేటెంట్ పొందింది. గత 3 ఏళ్లలో చేసిన సిఫార్సుల్లో 90% సాధించారు. ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ కి వెలుగుదారి చూపిస్తున్న గురుప్రసాద్ గారిని ఈ రోజు అవార్డు ద్వారా సత్కరించడం మా గౌరవం. 25 ఏళ్లకు పై సునీత కంగ్రాచులేషన్స్ బూర వెంకటేశ్వర్ గారు. పులిపాటి గారు నెక్స్ట్. నెక్స్ట్ భూపాల్ నాయక్ గారు కూడా వచ్చి నిల్చోవాల్సిందిగా కోరుతున్నాం స్టేజ్ దగ్గరికి. బద్దే నాయక్ గారు, తర్వాత భూపాల్ నాయక్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. తర్వాత నాళ్ల వీరన్న గారిని కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి నిల్చోవాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ పులిపాటి గారు, కంగ్రాచులేషన్స్. అలాగే బద్దే నాయక్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ భూపాల్ నాయక్ గారిని స్టేజ్ దగ్గరికి వచ్చి రావాల్సిందిగా, తర్వాత నాళ్ల వీరన్న గారు స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత గ్యారాల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి నుంచోవాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ బద్దే నాయక్ గారు, భూపాల్ నాయక్ గారు, నాళ్ల వీరన్న గారు కంగ్రాచులేషన్స్. తర్వాత గ్యారాల శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి ఉండవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మధురిమారెడ్డి గారిని కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి ఉండవలసిందిగా కోరుతున్నాం. మధురిమారెడ్డి గారు. నెక్స్ట్ దేవకి వాసుదేవరావు గారు. కంగ్రాచులేషన్స్. అవార్డ్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అవార్డుని తీసుకోవడం నిజంగా గర్వకారణం. అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఆయన విజన్, ఆయన పాత్ మనందరికీ ఆదర్శం. రమణ భూపతి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత భావన గౌడ్ గారిని కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ నెక్స్ట్ తనికెళ్ల భరణి గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వెల్కమ్ తనికెళ్ల భరణి గారు ప్లీజ్.
అన్నం శ్రీనివాస్ గారు వెల్కమ్ సార్. వెల్కమ్ తనికెళ్ళ భరణి గారు, స్వాగతం సుస్వాగతం. అన్నం శ్రీనివాస్ గారు, తనికెళ్ళ భరణి తెలుగు రాష్ట్రాల్లో అంజయ్య సార్ గారు, కొడాలి కృష్ణారావు గారు మెథడిస్ట్ కాలేజ్ నుంచి ప్లీజ్ స్టేజ్ దగ్గరికి వచ్చి ఉంచవలసిందిగా కోరుతున్నాం. రమణ భూపతి గారు, భావన గౌడ్ గారు, మధురిమారెడ్డి గారు, మధురిమారెడ్డి గారు ఏవి ప్లీజ్. కంగ్రాచులేషన్స్ మధురిమారెడ్డి గారు. దేవకి వాసుదేవరావు గారు, రమణ భూపతి గారు, భావన గౌడ్ గారు, అన్నం శ్రీనివాస్ గారు, అందరినీ సగర్వంగా జీ తెలుగు న్యూస్ సత్కరించుకుంటోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం నిజంగా గర్వకారణం. ఆయన విజన్, ఆయన పాత్ మనందరికీ ఆదర్శం. మాజీ ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం నిజంగా మనందరికీ గర్వకారణం. కొడాలి కృష్ణారావు గారు మెథడిస్ట్ కాలేజ్ నుంచి ప్లీజ్ వచ్చి స్టేజ్ దగ్గర ఉండండి. అవార్డు విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. దేవకి వాసుదేవరావు గారు అవార్డు తీసుకుంటారు. ఏవి ప్లే చేయండి దేవకి వాసుదేవరావు గారిది. నెక్స్ట్ రమణ భూపతి గారు. నెక్స్ట్ భూపతి గారు ప్లీజ్ పిలిచిన వాళ్ళు మాత్రమే ఉండండి, ఎందుకంటే లైన్ మిస్టేక్ వల్ల ఒకరి అవార్డు ఎవరికి వస్తుంది. మీరు చెప్పిన వాళ్ళు మాత్రమే చేయండి. కొన్ని అవార్డ్స్ ఇప్పుడు ఉంటాయి, తర్వాత ఉన్నాయి. ప్రాబ్లం అవుతుందంటే లైన్లో అవార్డు కాకుండా మిగతా వాళ్ళు వస్తున్నారు. నెక్స్ట్ ఎవరు? దేవకి వాసుదేవరావు గారు తర్వాత ఎవరు? రమణ భూపతి గారు. రమణ భూపతి గారు తర్వాత భావన గౌడ్ గారు. పిలిచిన వాళ్ళు మాత్రం చిన్న జిఆర్ స్వామి ట్రస్ట్ మెంబర్గా సేవలు అందిస్తున్నారు. 2019లో ఖమ్మం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి నేడు బీజేపీ ట్రెజరర్ గా బాధ్యతలు భావన గౌడ్ గారు తర్వాత రాజకీయ రంగంలో తనదైన అన్నం శ్రీనివాసరావు గారు. శ్రీ దేవకి వాసుదేవరావు గారంటే అన్నం శ్రీనివాస్ గారు తర్వాత అంజయ్య సార్, సమాజానికి ఆ తర్వాత కొడాలి కృష్ణారావు గారు. వీళ్ళు మాత్రమే రెడీ ఉండండి. నేను చెప్పిన పేరు దాని ప్రకారం నుంచి రమణ భూపతి గారి తర్వాత భావన గౌడ్. ఏవి భావన గౌడ్ గారు కంగ్రాచులేషన్స్. చాలా మంది అనాథలకు సేవ చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్లకు సేవ చేయడంలోని ఆమె జీవితం. ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాల్లో ఎవరికి కష్టం వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చేది భావన గౌడే. నాచారంలో నివసించే సోమ భావన గౌడ్ తన వ్యాపారంలో వచ్చిన లాభాన్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తోంది. పేద పిల్లల పెళ్లిలకు అన్నం శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్. కుటుంబ సభ్యులే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా జీ తెలుగు న్యూస్ సగర్వంగా సత్కరించుకుంటోంది అన్నం శ్రీనివాస్ గారిని. పేదలకు ఆయన సాయం చేయడంలోనే దిక్కు మొక్కు లేని వారికి అన్నం శ్రీనివాసే దిక్కు అని చాలా మంది ఆయన ఏరియాలో చెప్తూ ఉంటారు. ఆయన ఒక దేవుడిగా చెప్తూ ఉంటారు అన్నం శ్రీనివాస్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ అంజయ్య సార్, అనాథలకు కేర్ ఆఫ్ అడ్రస్ పాపకంటి అంజయ్య సార్. అంజయ్ సార్ ఉన్నారు. దినసరి కూలీగా పనిచేస్తూ పట్టుదలతో ఉన్నత చదువులు చదువుకుని లక్ష్యాన్ని సాధించారు. వెంకయ్య నాయుడు గారు మాకు ఆదర్శం అంటూ ఉంటారు అంజయ్య సార్. ఇవాళ ఆయన చేతుల మీదుగానే అవార్డు తీసుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పారు. తర్వాత కొడాలి కృష్ణారావు గారు. తర్వాత కొడాలి కృష్ణ గారు తర్వాత తనికెళ్ళ భరణి గారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రెడీ పెట్టుకోండి. కొడాలి కృష్ణ గారి తర్వాత తనికెళ్ళ భరణి గారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రెడీ పెట్టుకోండి.
ఆర్డర్లో చెప్పిన వాళ్ళు రండి, ఎందుకంటే దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఆర్డర్లో రాకుండా కొడాలి కృష్ణారావు గారు విద్య కొద్ది మందికే పరిమితం కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలాగా హక్కుగా ఆయన భావించారు. జీవితాంతో ఒక లక్ష్యంగా మార్చుకున్నారు. వెంకయ్య నాయుడు గారిని ఆదర్శంగా తీసుకున్నారు. ఇవాళ ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతుందని చెప్పారు. నెక్స్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోబోతున్నారు తనికెళ్ళ భరణి గారు. భరణి గారు ఏమే ప్లీజ్. తనికెళ్ళ భరణి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పసందైన పేరు. భరణి నక్షత్రాన్ని తన పేరుగా మలుచుకున్నారు తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. ఆధ్యాత్మికం, అద్భుత నటనా కౌశలం, ఆటకథరా శివుడా అంటూ భగవంతుణ్ణే మెప్పించిన కవితా గానం అన్నీ కలగలిసిన భరణం. తనికెళ్ళ భరణి గారు తెలుగు సాహిత్య, సినీ, సాంస్కృతిక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. తెలుగు మాటకు తళుకెత్తిన తారగా, తత్వవేత్తగా, మాటల్లో మాధుర్యాన్ని, భావాల్లో భద్రతను, మనసుల్లో మానవతను వెలిగించిన విలక్షణ ప్రతిభాశాలి తనికెళ్ళ భరణి. తనికెళ్ళ భరణి గారు మాటను ఆయుధంగా కాక ఆరాధనగా ఉపయోగించిన కవి. తెలుగు భాషకి అందాన్ని, అర్థవంతమైన అన్వయాన్ని అందించిన రచయితగా తనికెళ్ళ భరణి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. వెండితెర మాటలకు వేద గంభీరతను అందించిన మాటల మాంత్రికుడు. ఆయన రచనల్లో ప్రతి వాక్యం వెనుక ఒక మానవతా సందేశం ఉంటుంది. నటుడిగా, కథా రచయితగా, మాటల రచయితగా, కవిగా, రంగస్థల నటుడిగా, దర్శకుడిగా, ఇలా అన్ని రంగాల్లో తనికెళ్ళ భరణిది అందెవేసిన చెయ్యి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 750కి పైగా సినిమాల్లో ఆధ్యాత్మికం, అద్భుత నటనా కౌశలం, ఆటకథరా శివుడా అంటూ భగవంతుణ్ణే మెప్పించిన కవితా గానం అన్నీ కలిసిన భరణం తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్ గారు. భాషకు రూపం, భావానికి రూపాంతరం, సంభాషణకు ప్రాణం పోసిన తనికెళ్ళ భరణి గారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించుకుంది సగర్వంగా జీ తెలుగు న్యూస్. ఇక నెక్స్ట్ మనం అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మాటల్లో మాధుర్యం, మనసులో దేశం కోసం తాపత్రయం, చర్యల్లో చైతన్యం, చిత్తంలో నిష్కల్మషం, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన ప్రజల హృదయరాజు, మన తెలుగు భూమికి గర్వకారణం శ్రీ వెంకయ్య నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి నిలబడిన వాళ్ళందరూ కూర్చోండి ప్లీజ్. ఎవరు నిలబడకూడమ్మా ప్లీజ్. ఎవరన్నా నిలబడాలంటే తర్వాత కేటీ రామారావునో లేదా శ్రీధర్ బాబుని వాళ్ళు కలవండి. వాళ్ళు రాజేంద్ర గారిని వాళ్ళకి అవకాశం ఉంటే ఇస్తారు నిలబడేదానికి. ప్రస్తుతం సభలో నిలబడదు ఎవరు, కూర్చోండి దయచేసి ప్లీజ్. ఈ సెల్ఫీ కెమెరామన్లు కూడా వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్కి వాళ్ళు వెళ్ళాలి. దయచేసి సభా మర్యాద పాటించండి. పైన పెత్తనం చేసే వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ స్థలాల్లో కూర్చోండి. చాలా సంతోషం ఈరోజు ఈ చక్కటి సాయం సంధ్యా సమయంలో మనం ఇక్కడ సమావేశమై ఈ తెలుగు న్యూస్ వారు నిర్వహిస్తున్న అచీవర్స్ 2025 కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ కార్యక్రమానికి రావడానికి 2 కారణాలు. ఒకటి, ఈ సంస్థ యజమాని సుభాష్ చంద్రజీ నాకు బాగా వ్యక్తిగతంగా పరిచయంగా ఉండడం, ఈటీవీ ప్రశస్తంగా దేశంలో వివిధ రంగాల్లో మంచి పనులు చేస్తూ ఉండడం ఒక కారణమైతే, ఈరోజు ఈ యొక్క అచీవర్స్ ప్రతిభామూర్తులు తమ తమ రంగాల్లో ప్రతిభను చూపించినట్టు మహనీయులు కొందరిని, ముఖ్యంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు లాంటి వారిని, భరణి గారు లాంటి వారిని, అలాంటి వారిని సమాజంలో తమ ప్రతిభా విశేషాల ద్వారా
సేవా కార్యక్రమాల ద్వారా అంకిత భావం ద్వారా మంచి పనులు చేసి పేరు ప్రతిష్టలు సాధించడమే కాకుండా ప్రజలకు చేయూతనిస్తూ అందుబాటులో ఉంటూ వాళ్ళకి సహకరిస్తున్న వారిని అభినందించడం కూడా దానికి సన్మాన కార్యక్రమంలో మీరు పాల్గొంటే బాగుంటుందని భరత్ అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. నాకు కొద్దిపాటి ఆరోగ్య సమస్య ఉంది, ఎక్కువసేపు కూర్చోలేకుండా ఉన్నాను. అందువల్ల నేను ఎక్కువగా కూడా మాట్లాడాను. ఈరోజు ఈ పురస్కారాలు అందుకుంటున్న వారందరి గురించి సంక్షిప్తంగా మనకు ఎందరు చెప్పారు. ఇలాంటి పురస్కారాలు ఇవ్వడం, సత్కరించడం, దీని వెనక అసలు ఉద్దేశం యువతలో వారందరినీ ప్రోత్సాహపరచడం. ఇలా మంచి పనులు చేస్తే మనల్ని కూడా సమాజం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, దేశం గుర్తిస్తుంది అనే ఒక సందేశం జనానికి ఇవ్వడమే ఈ సత్కారానికి, సన్మానానికి ప్రధాన కారణం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు ద న్యూ జనరేషన్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫెలిసిటేషన్. ఈ అచీవర్స్ అవార్డ్స్ గురించి ఈ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న వారిని మనం ఇందాక సన్మానించిన వారిని గమనిస్తే కొన్ని లక్షణాలు కనబడతాయి మనకి. ఏమిటంటే, ఒకటి సంకల్పం, పట్టుదల; రెండు ఒక సమగ్రమైన యొక్క ప్రణాళిక; మూడు క్రమశిక్షణ, సమయపాలన, అంకిత భావం, కష్టపడి పనిచేసే యొక్క మనస్తత్వం, నిరంతరం అధ్యయనం, కొంత సమాజం కోసం మేలు చేద్దామనే యొక్క త్యాగ నిరతి, నేర్పు, ఓర్పు, వీటన్నిటి యొక్క కూర్పే వాళ్ళ యొక్క ప్రతిష్టకు, వాళ్ళ ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం. యువతరం అంతా నేను ఇవాళ చెప్పదలుచుకునేటి మీ ద్వారా యువకులకి ఈ లక్షణాలను అలవర్చుకోండి. మీరు కూడా తమకు ఇష్టమైన పనిని కష్టపడి పనిచేసినా నష్టపడేది లేదు. ఇష్టమైన పని కష్టపడి చేసినా నష్టపడేది లేదు. జీవితంలో పైకొస్తారు, గుర్తింపు తెచ్చుకుంటారు. దయచేసి యువత అంతా కూడా ఈ విషయాన్ని గమనించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు వీళ్ళు తమ ప్రతిభా విశేషాలతో గుర్తింపు పొందడమే కాదు, దేశానికి కూడా గుర్తింపు తెచ్చారు. ఉదాహరణకు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ప్రపంచ స్థాయిలో ప్రముఖమైన ఒక డాక్టర్గా భారతదేశానికి గౌరవాన్ని తీసుకొస్తున్నాడు. అలాంటి వ్యక్తులను సన్మానించుకోవడం సందేశం ఏంటంటే, మనం కూడా కష్టపడి పనిచేయాలి, దేశం కోసం మన వంతు కృషి మనం చేయాలి అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈ పని చేయాలి, కష్టపడి అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో దాని పక్కన ప్యాషన్ ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ ప్యాషన్ ఫర్ ద నేషన్. యూ షుడ్ నాట్ be worried about the commission or give remission or do any omission. One must have passion for the nation అని చెప్పనే విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం అంతా కూడా ఉంది. మనం చేస్తున్నది కేవలం ఒక కమిషన్ కోసం కాదు, జీతం కోసం కాదు. మనం చేస్తున్నది సమాజం కోసం. దేశం అంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజానికం, వాళ్ళందరి యొక్క మేలు కోసం మనం చేస్తున్నాం అనే యొక్క భావం ఉన్నప్పుడు మనల్ని కష్టపడే తత్వం వైపు ప్రోత్సహిస్తారు. ఇటీవల కాలంలో కొన్ని పాశ్చాత్య దేశాల యొక్క ధోరణి చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది. సంకుచిత భావంతో వాళ్లే గొప్పవాళ్ళని, ప్రపంచాన్ని అంతా వాళ్లే శాసిస్తారని వ్యవహరిస్తూ కొంత మిగతా వాళ్ళకి అవకాశాలు లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటి బెదిరింపులకు భారతదేశం లొంగకూడదు. దేశం అంతా కూడా తప్పనిసరిగా ఇలాంటి బెదిరింపులు లెక్క చేయదు. ఈ దేశం ఇవాళ భారతదేశం శక్తివంతమైన దేశంగా తయారైంది. ఇండియా ఇస్ బీ ప్లీజ్ బాబు, ఎవరక్కడ ఎందుకు మాడుతున్నారు? సెక్యూరిటీ చూడవయ్యా. భారతదేశం ప్రపంచ స్థాయిలో ఇవాళ ఒక గుర్తింపు పొందిన దేశంగా తయారవుతోంది. ఒకప్పుడు మనం ప్రపంచానికి విశ్వ గురువుగా పేరుగాంచిన దేశం. నలంద, తక్షశిల, విక్రమశిల, వీటన్నిటి యొక్క నాగరికత ఆ రోజుల్లో ఉండే విషయాన్ని పాశ్చాత్యులు లేకపోతే చైనీస్ యాత్రికులైన హ్యూయన్సాంగ్, పాహియాన్లు కూడా రాశారు. అలాంటి మన దేశంపై దండయాత్ర జరగకముందు ప్రపంచ జీడిపిలో 26% కేవలం భారతదేశం నుంచి మాత్రమే ఉండేది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి మనపై దాడి చేసి మనల్ని దోచుకొని మనల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కొంతమంది మన మేధావులని చెప్పబడే వాళ్ళ యొక్క
మనసుపై కూడా ప్రభావం చూపించారు. మనం తక్కువని వాళ్ళు ఎక్కువని. ఈ మాట నేను ప్రతి దగ్గర చెప్తూ ఉంటాను. రాబర్ట్ క్రైవ్ ద గ్రేట్. ఎవడి గ్రేట్ ఆయన? అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవరికి? ప్రపంచాన్ని నరసంహారం చేసేందుక. మన దేశంలో పుట్టిన కొమరం భీమ్, మన దేశంలో పుట్టిన రాణి రుద్రమ్మ, మన దేశంలో పుట్టిన వీరపాండ్య కట్టబొమ్మన్, మన దేశంలో పుట్టినట్టే అల్లూరి సీతారామరాజు, మన దేశంలో పుట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్, మన రాణా ప్రతాప్, వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి మన చరిత్ర, మన పుస్తకాలు, మన పాఠ్యాంశాల్లో ముఖ్యంగా వాళ్ళని గురించి ఉండాలి. అవి మన యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పాశ్చాత్య ఆ సంకుచిత ధోరణి, సామ్రాజ్యవాద ధోరణితో ఆ రోజుల్లో విద్యా విధానం కొనసాగింది. దాన్ని మార్చుకోవాల్సి ఉంది. చరిత్రను వాస్తవంగా ఉన్నట్టుగా జనానికి చూపించే పరిస్థితి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు మన అందరం కూడా గమనించాల్సిందంటే భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు కావడానికి కారణం కుటుంబ వ్యవస్థ, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ప్రపంచంలోనే ఉత్తమం అని చెప్పని అందరూ అంటుంటారు. ఇటీవల కాలంలో మన కుటుంబాల్లో కూడా కొంత అక్కడక్కడ మనం చూస్తున్నాం. ఇబ్బంది విచ్ఛిన్నం అవుతూ ఉంది. కొంతమంది ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళవచ్చు. కానీ తల్లిదండ్రులతో యువత అంతా కూడా వీలైనంతవరకు తల్లిదండ్రులతో కలిసి ఉండాలి. వాళ్ళతో కొంత సమయం గడపాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమయం గడపాలి. కానీ ఈ మధ్య టీవీ వచ్చి, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి, లేకపోతే ఇప్పుడు కొత్తగా నెట్ ఇవి చూడడం అలవాటైపోయి సృజనాత్మక శక్తి, సొంతంగా ఆలోచించే శక్తిని యువత కోల్పోతూ ఉంది. వీటికి బానిసలు కాకూడదు. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ మంచిది, అవసరం. టెక్నాలజీ పెరుగుతూ ఉంది. కానీ దాంతోపాటు కొంత సొంత ఆలోచనలను పెంచుకుని దాన్ని వికసింపజేసుకునే వ్యవస్థ మన గురువులతో, మాస్టర్లతో, మన తల్లిదండ్రులతో మనకు అందుబాటులో ఉంటే మన తాతలు, మన అమ్మమ్మలు వాళ్ళతో కాలం గడపడం వల్ల కూడా మనకి బోల్డ్ అంత విజ్ఞానం వస్తుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పరా, నేను పల్లెటూరు పుట్టాను. 13 నెలలప్పుడు మా అమ్మ చనిపోయింది. తల్లిని చూడలే నేను, దురదృష్టవంతుడిని. ఆ తర్వాత మా నాన్న కొద్ది రోజులు చనిపోయాడు. నేను మా అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగా. వెంకయ్య నాయుడు ఒక గుర్తింపుగా దేశంలో వచ్చేందుకు ప్రాథమికమైన పరిజ్ఞానాన్ని, విజ్ఞానం నాకు అందించింది మా అమ్మమ్మ, మా తాతయ్య అని చెప్పని మీ అందరికీ నేను సవినంగా మనవి చేస్తున్నాను. అందుకని పిల్లలు దే మస్ట్ స్పెండ్ టైమ్ విత్ ద పేరెంట్స్ అండ్ విత్ ద గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్తో సమయం గడపాలి. టీవీలతో ఎక్కువ కాదు. టీవీ చూడొద్దని నేను చెప్పను. ఎంతవరకు అవసరమో అంతవరకే చూడాలి. టెక్నాలజీని కూడా సరిగా ఉపయోగించుకోవాలి అంతవరకే. అంతేగాని మనం ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి బానిసగా తయారయ్యే విధంగా మన పిల్లలను తయారు చేయకూడదు. అదేవిధంగా ఈ యొక్క మన దేశం మళ్ళా శక్తివంతమైన దేశంగా ఇప్పుడు ఎదుగుతూ ఉంది. 4వ ఆర్థిక వ్యవస్థగా తయారైంది. రోజుల్లో మన యొక్క కృషి కారణంగా ఈ దేశంలో ఉన్న యువత, ఈ దేశంలో ఉన్న మేధావులు, ఈ దేశంలో ఉన్న టెక్నోక్రాట్స్, ఈ దేశంలో అనేక మంది శ్రామికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వీళ్ళందరూ యొక్క శ్రమ కారణంగా మనం రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక శక్తిగా ప్రపంచంలో అవతరిస్తామని చెప్పిన నమ్మకం కూడా ఇవాళ మనకందరూ కూడా కలుగుతూ ఉంది. అందువలన మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి అందరూ కూడా క్రమశిక్షణతో, అందరూ కూడా కష్టపడే మనస్తత్వంతో, అందరూ కూడా మన దేశం కోసం మనం కొంత సమయం పెంచుకోవాలా. పాశ్చాత్యులు పెంచుకుంటున్నారు. కానీ భారతదేశం ఏం చెప్తుంటే పెంచుకో, ఇతరులతో పంచుకో. ఆ పంచుకోవడంలో ఉండే ఆనందం చెప్పనలివి గాంధీ. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. పక్కవాడితో కాస్త నువ్వు సంపాదించిన దాంట్లో కొంత ఇతరులకు కూడా ఖర్చు పెడితే నీకు వచ్చే సంతోషం, నీకు వచ్చే తృప్తి, నీ మొహంలో వచ్చే వెలుగు చెప్పనలివి కాంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి తమ విజ్ఞానాన్ని, తమ సంపదను, తమ తెలివితేటలను, తమ నైపుణ్యాలను ఇతరులకు పంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన అమర జవాన్, తెలుగువాడు మురళీ నాయక్ లాంటి యొక్క వీరులంతకాలం మన దేశాన్ని ఎవరు తాకలేరు, దేశాన్ని ఎవరు బలహీనపరచలేరు. ఈ మురళీ నాయక్ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా మనందరం వందనాలు చెప్పాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఆ యువకుడికి అలాంటి ధైర్య సాహసాలు నేర్పించి దేశం కోసం ముందుకు పంపించారంటే ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవారో మనం ఊహించుకోవచ్చు. చూడడానికి మామూలుగా కనపడినప్పటికి కూడా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ
విశాల దృక్పథం ఒకవైపు, ఇతరులతో కలిసిమెలిసి నడవడం ఇంకొక వైపు, ఇతరులతో కలిసి పంచుకోవడం ఇంకొక వైపు. ఈ పంచుకునే తత్వం చాలా మంచిది. కేవలం పెంచుకుంటే తత్వం రావలేదు. అయితే పంచుకోవడం మాత్రమే పరిమితం అయితే పెంచుకోకుండా పంచుకుంటే ఆఖరికి పంచి మాత్రం మిగులుతుందని నేను నవ్వుతూ చెప్తుంటాను అప్పుడప్పుడు. అందువల్ల ముందు పెంచాలంటే కష్టపడాలా, శ్రమించాలా. ఒక రంగంలో ఖ్యాతి రావాలంటే నాగేశ్వర రెడ్డి ఎంత కష్టపడితే ఇవాళ ఈ స్థాయికి ఏఐజీ ప్రపంచంలో ఒక మంచి ఆరోగ్య కేంద్రంగా గుర్తింపు తెచ్చి మన హైదరాబాద్ నగరానికి, మన తెలంగాణ రాష్ట్రానికి, మన దేశానికి పేరు తెచ్చారో దాన్ని అనుకున్నట్టు ఇక శ్రమ అవుతుందో దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం అంతా ఉంది. ఈరోజు మిత్రులారా, మనం ఇందాక నేను చెప్పినట్టుగా మనము, మన దేశము, మన సమాజము, మన సంస్కృతి, మన పూర్వీకులు వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతూ ఇవాళ చూస్తున్నాం మన దేశంలో 100కి పైగా యూనికార్న్స్ వచ్చాయి. యువతరం అంతా కలిసి గట్టిగా పనిచేస్తే కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే మనకి ఇంకా దేశం ముందుకు వెళుతుంది. ఒకటి డెమోగ్రఫీ మనకు అనుకూలంగా ఉంది. మన జనాభాలో సగం మంది 30 ఏళ్ళ లోపల వాళ్ళు. ప్రపంచంలో ఏ దేశానికి ఎలాంటి అవకాశం అదృష్టం లేదు. రెండవది డెమోక్రసీ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. కొన్ని పేరుకు ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటా కానీ వాళ్ళ నేతలు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. మన దేశంలో మనకున్నంత స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆ అభిప్రాయాలు వ్యక్తపరిచే ఆ అవకాశం ప్రపంచ దేశాలతో పోలిస్తే వీఆర్ ద లార్జెస్ట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అండ్ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద సేమ్. దాన్ని విజయవంతం చేయాలంటే అందరం మంచిగా ప్రవర్తించాలి. శాసనసభ్యులు, రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సి ఉంది. వాళ్ళందరూ పద్ధతిగా నడుచుకోవడం చాలా అవసరం అని చెప్పి ప్రజాస్వామ్యం మరింత బలపడాలంటే నేను ఆ మధ్య చెప్పాను. కొంతమంది ఈ మధ్య ప్రజాస్వామ్యంలో బూతులు మాట్లాడడం, కుటుంబ సభ్యులను విమర్శించడం, అనవసరమైన విషయాలను తీసుకొచ్చి అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ప్రోత్సహించకూడదు. నన్ను అడిగారు ఎవరు, సార్ ఈ బూతులు మాడేవాళ్ళకి ఏం చేయాలని. నేను ప్రతి దగ్గర చెప్తున్నా ఈ మాట కావాలని. బూతులు మాడేవాళ్ళకి సమాధానం బూతులోనే చెప్పండమ్మా అని చెప్పా. అంటే ఆ మంది సార్ మేము కూడా బూతులు మాడాలా అని. కాదమ్మా, బూతులు మాడే వాళ్ళకి పోలింగ్ బూత్లో సమాధానం చెప్పు, లోపలికి వెళ్ళు, మీట నొక్కు, ఫినిష్ అయిపోద్ది. చేశారు కూడా, ఆ విధంగా చేశారు కూడా. కాబట్టి ప్రజాప్రతినిధులు చెప్పబడే వాళ్ళు హుందాగా ఉండాలి, ఆరోగ్యకరమైన భాషలో మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అది ఒకటి మనం అందరం గమనించాలి. ఆ తర్వాత మూడవది డైవర్సిటీ, వివిధతా మే ఏకత, భారత్ కా విశేషత, అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ అని మనం చెప్తూ ఉంటాం. అందుకని సమాజంలో ఉన్న ఈ డైవర్సిటీ అవుతుందో 22 అధికార భాషలు, 100ల కొద్ది మాండలికాలు, ప్రపంచంలోని అన్ని మతాలు మన దేశంలో ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, దాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపైన ఉంది. మతము నీ వ్యక్తిగతము, సంస్కృతి మనందరి యొక్క సమ్మిళితము. ఈ విషయాన్ని గుర్తించాల్సి ఉంది. ఆ తర్వాతది డిజిటల్ పవర్, ఆధార్ నుంచి యూపీఐ వరకు సాంకేతిక భారీ సంఖ్యలో ప్రజలకు మేలు చేస్తుందని మనం చూపించాం. వీధుల్లో చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు, స్వీకరిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులు జరగడం లేదు. ఇక ఇంకొకటి 5వది ఏంటంటే డయాస్పోరా, విదేశాల్లో ఉన్న 35 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన దేశానికి గర్వం తెచ్చే విధంగా ఆ దేశాల్లో మన ప్రపంచానికి మన భారతీయ అంబాసిడర్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పని చేయాల్సిన అవసరం కూడా ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అమెరికా ఏకధ్రువత్వం ముగిసింది. చైనా ఆధిపత్యం కూడా ప్రతికూలతను ఎదుర్కొంటూ ఉంది. ఐరోపా తన ప్రాముఖ్యతను దానికోసం పోరాడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్దే భవితవ్యము, ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తూ ఉంది. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను అందరికీ పిలిపిస్తున్నాను. తాము ఎదుగుతూ దేశ ఎదుగుదలలో కొంత భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దేశం అభివృద్ధి పథన ముందుకెడుతుంది. రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ఎవరి పార్టీ వ్యూ పాయింట్ వాళ్ళు చెప్తుంటారు, చెప్పాలని కూడా అవసరత కూడా ఉంది. దానిపైన తర్జన భర్జనలు జరగాల్సిన అవసరత కూడా ఉంది. తర్వాత ఒక అభిప్రాయానికి రావాలి. కానీ దేశం యొక్క అభివృద్ధి విషయంలో అందరూ చేయూతనివ్వాలి. మన యొక్క లాస్ట్ క్వార్టర్ జీడిపి 7.8%, వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మనం చూపించగలిగాం. ఈ టెంపో మెయింటైన్ చేయాలంటే
యువత అందరూ కూడా, అలాగే సమాజంలో అన్ని వర్గాలు, రైతులతో సహా అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరంతో ఉంది. నేను ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఎక్కువగా నేను చెప్పాను కదా ముందు. ఏంటంటే మనము ఈ వివిధ రంగాల్లో ఉన్నట్టు యొక్క ప్రతిభామూర్తులను ఇవాళ గౌరవించుకున్నాం. కారణం ఇందాక చెప్పాను నేను. ఒకటి, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ విశేషాలు, వాళ్ళ పట్టుదల, వాళ్ళ త్యాగ నిరతి సమాజానికి చూపించి సమాజం నుంచి మళ్ళా అలాంటి వాళ్ళు తయారయ్యేందుకు వివిధలకు కూడా ప్రయత్నం చేయాలనేది ఒక ఉద్దేశం. కాబట్టి దయచేసి ప్రతిభామూర్తులను గౌరవించండి. ముందు ఇంట్లో ఉన్న పెద్దలను గౌరవించండి, తర్వాత గురువులను గౌరవించండి. నేను ఇందాక కొందరు వచ్చి పాదాభివందనం చేస్తుంటే చెప్పాను, వద్దయ్యా, గురువుకు మాత్రమే పాదాభివందనం చేయాలి, తల్లిదండ్రులకు మాత్రమే పాదాభివందనం చేయాలి. రాజకీయ నాయకులకు అస్సలు పాదాభివందనం చేయకూడదు. ఎందుకంటే రాజకీయాలు మారుతూ ఉంటాయి, వారు కూడా మారుతూ ఉంటారు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. నేను పల్లెటూరు పుట్టాను, సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను. అంచెలంచెలుగా ఢిల్లీ దాకా చేరాను. నెల్లూరులో గోడ మీద రాసేవాడిని పార్టీ గురించి. వాజ్పేయి గారు నెల్లూరుకు వస్తే బైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. వాజ్పేయి గారు మన ఊరికి వస్తున్నారు, దయచేసి అందరు సాయంత్రం కోఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో మీటింగ్కి అందరు రండి అని. అలా మీటింగ్ అనౌన్స్ చేసిన వెంకయ్య ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ మధ్యన కూర్చొని అధికార పార్టీకి అధ్యక్షుడు అవుతానని చెప్పని నేను జన్మలో కూడా ఊహించలేదు, నేను అనుకోలేదు. నేను ఎవరి కాళ్ళకి మొక్కలేదు, గురువు తప్పితే. అందువలన ఈ ఏవైతే ఉన్నాయో కొన్ని సాంప్రదాయాలు, అలాంటి వాటిని గురించి మనం ఎక్కువ వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దాంతోపాటు ఇందాక ఒక మాట భరత్ కూడా చెప్తాను నేను. మన ఒక వ్యక్తిని, ప్రముఖుడైన వ్యక్తిని పిలిచినప్పుడు ఆయన మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. నా గురించి కాదు, ఎక్కడైనా సభల్లో నేను చెప్పే సలహా ఇది ఒకటే, వచ్చిన వ్యక్తిని గురించి మనం ఎవరినన్నా సన్మానిస్తుంటే వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన మంచి పనుల గురించి చెప్పాలి. మనం ఎవరైనా అతిథిగా పిలుస్తున్నామంటే వాళ్ళకి అర్థం ఆయన అతిథిగా పిలవదగిన వాడేనే కదా. అందువల్ల వాళ్ళ గురించి వివరంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిటితో పాటు ఈ సమయ పాలన, టైం సెన్స్ చాలా ముఖ్యం. రెండవది డిసిప్లిన్ చాలా ముఖ్యం. 3 అంకిత భావం చాలా ముఖ్యం. అందుకని మన యువతను ఆ వైపు మనం నడిపించాలా. ఉదయాన్నే సూర్యోదయంతో లేయడం, సూర్యాస్తమయానికి పనులు పూర్తి చేసుకోవడం, ఇది మన భారతీయ జీవన పద్ధతి. ఇప్పుడు నైట్ షిఫ్ట్లు ఉన్నాయి, సాధ్యం కాదు. దాని అనుగుణంగా కూడా మన జీవిత విధానాన్ని మార్చుకోవాలా. ఆ డిసిప్లిన్ ఉండాలా, కాస్త శారీరక శ్రమ చేయాలా, దానివల్ల మానసిక ఎదుగుదల కూడా వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఫిజికలీ ఫిట్ యూ విల్ బి మెంటలీ అలర్ట్ ఆల్సో. కాబట్టి యువతను కొంత వ్యాయామం వైపు మళ్ళించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన ఇంట్లో ఉండే పిల్లలను ఆ దిశలో అందరూ ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆఖరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. మనందరం పాజిటివ్గా ఉండాలి. కోవిడ్ సందర్భంగా పాజిటివ్ అనేది నెగటివ్. ఆ రోజు అది పాజిటివ్ అంటే కోవిడ్లో పాజిటివ్ అంటేదని. నేను చెప్పే పాజిటివ్ అది కాదు, సానుకూల ధోరణి. మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడడంలే, మనం రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్న పార్టీలు ఒకరు ఇంకొకరు ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఒకరికొకరు శత్రువులు కాదు, పోటీ పడుతున్నారు. తమ విధానాల ద్వారా మేము ఇలా చేస్తాం, మేము ఇలా చేస్తామని చెప్పి చేస్తూ ఉన్నారు. దాన్ని బేరీజ్ వేసుకొని మనం రాజకీయ పార్టీలను గౌరవించుకోవాల్సి ఉంది. రాజకీయ పార్టీలు కూడా పరస్పర దూషణలకు దిక్కుండా సిద్ధాంత విషయాలపైన, ప్రజా సమస్యలపైన దృష్టి కేంద్రీకరించడం ద్వారా తాము ఎదుగుతూ దేశాన్ని ఎదుగుదలకు తీసుకెళ్లాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి నా ద్వారా 10 మంది ప్రజ్ఞా విశేషాలు కలిగిన వారిని సన్మానించే అవకాశం కల్పించడం చాలా సంతోషం. నేను ఇందాకే చెప్పాను, కొంత శారీరకమైన నాకు వయసు 76 ఏళ్ళు. మామూలు లెక్కలో 76 ఏళ్ళు పెద్ద వయసు కాదు, కానీ 96 సంవత్సరాలు సరిపోయేట్టుగా తిరిగేశాను నేను చిన్నప్పటి నుంచి. అందువల్ల బండి కొద్దిగా అరిగిపోయింది. మొన్న ఎక్కడ చెప్పాను, రీబోర్కి వస్తుందేమో, జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. రీబోర్కి వస్తుందేమో, ఇంజన్ రీబోర్కి వస్తే అవుతుంది, మీకు తెలుసు. కొంత ఆరోగ్య సమస్యగా ఉంది. అందువల్ల ఎక్కువసేపు ఈ మధ్యలో ఉండలేకపోతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విజయదశమి శుభాకాంక్షలు. మనందరికీ విజయదశమి, మనందరికీ బతుకమ్మ మంచిని, శుభాన్ని అందించాలని, మన జీవితాలు వెలుగులో ఉండాలని, అవినీతి పైన, అక్రమం పైన, అరాచకం పైన, అస్తవ్యస్తం పైన అందరం ఒక రకమైన న్యాయ పోరాటం చేసేందుకు మానసికంగా సిద్ధం కావాల్సిన శక్తిని ఆ తల్లి మనకు అందించాలని చెప్పి కోరుతూ
విజయ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. మీరు చెప్పిన విషయాలన్నీ ఫాలో అవుతాం. ఫోన్లు తక్కువగా వాడతాం, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్తో స్పెండ్ చేస్తాం. అలాగే మాకు వచ్చిన సంపాదనలో కొంచెం సేవకి కేటాయిస్తాం. తల్లిదండ్రులకి మాత్రమే కాళ్ళు మొక్కుతాం, గురువులకి. మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని సన్మానించవలసిందిగా కేటీఆర్ గారిని, ఈటెల రాజేందర్ గారిని, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని, మేఘా సుధారెడ్డి గారిని, తనికెళ్ల భరణి గారిని, హరీష్ శంకర్ గారిని, మురళీ నాయక్ గారి పేరెంట్స్ని సన్మానించాల్సిందిగా కోరుకుందాం. జీ చీఫ్ ఎడిటర్ సంగర్భట్ల భరత్ కుమార్ గారు సత్కరిస్తున్నాం. సగర్వంగా సన్మానించుకుంటున్నాం. ఇవాళ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి జీవితం మనందరికీ ఎంతో ఆదర్శం. ఆయన పాత్ విజన్ మనం కూడా ఫాలో అయితే, ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆయన ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఆయనలాగే మనం కూడా తెలుగు భాషని గౌరవించాలి, తెలుగు సాంప్రదాయాల్ని ఫాలో అవ్వాలి, మన ట్రెడిషన్ని, కల్చర్ని మన ఫ్యూచర్ జనరేషన్స్కి తీసుకుని వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ వెంకయ్య నాయుడు గారు, మా ఈ కార్యక్రమాన్ని వచ్చి సక్సెస్ చేసినందుకు. నెక్స్ట్ జీ అచీవర్స్ అవార్డ్స్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ తీసుకున్న అవార్డ్ విన్నర్స్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది జీ తెలుగు న్యూస్. ప్లీజ్ సార్. థ్యాంక్స్ అండి. జీ తెలుగు న్యూస్ ఛానల్కి నా కృతజ్ఞతలు. ఈ అవార్డ్ కోర్స్ అన్ని అవార్డ్స్ వచ్చినట్టు ఎవ్రీ అవార్డ్ ఇంక్రీజెస్ రెస్పాన్సిబిలిటీ మాకు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పిన చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఒకటి ఇచ్చారు, ప్యాషన్ ఫర్ నేషన్ అని. అది చాలా ముఖ్యం మనకి. నేను గ్యాస్ట్రెంట్రాలజిస్ట్గా వరల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రాలజీ అసోసియేషన్ ఒక 4 సంవత్సరాలుగా చేశాను. ఈ 4 సంవత్సరాల్లో 120 దేశాలు చూశానమాట. 120 దేశాల్లో డాక్టర్స్ని చూసి వాళ్ళని స్టడీ చేశాను. నాకు తెలిసిందేమంటే ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ఇండియా. మన దేశంలో ఉన్న డాక్టర్స్ బెస్ట్ డాక్టర్స్. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇక్కడ డాక్టర్ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మీకు వేరే దేశాలకు వెళ్తే అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే తెలుస్తుంది. మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ కానీ డాక్టర్స్ కానీ బెస్ట్ ఇన్ ద వరల్డ్. 40 సంవత్సరాల క్రితము నేను బాస్టన్లో హార్వర్డ్లో ఒక జాబ్ వచ్చింది అక్కడ. అప్పుడే ప్రొఫెసర్గా జాబ్లో సాలరీ నెలకి ₹1,00,00,000 అప్పుడు అక్కడ డాలర్స్ కన్వర్ట్ చేస్తే అప్పుడు ఉండేది. కానీ నేను అది రిఫ్యూజ్ చేసి ఇండియాకి వచ్చేసాను. అప్పుడు అక్కడ ఉన్న ప్రొఫెసర్ థామస్ లామౌంట్ అని చాలా పెద్ద ప్రొఫెసర్ అన్నమాట. ఆయన నన్ను తిట్టాడు, యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు అన్డెవలప్డ్ కంట్రీ, మీరు ఇంత పెద్ద జాబ్ ఇక్కడ యూఎస్ఏలో పెట్టుకుని ఎందుకు వెళ్ళిపోతున్నారంటే నేను చెప్పాను, నేను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలా. ఎందుకంటే అప్పుడు అమెరికాలో చాలామంది గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఉండేవాళ్ళు, ఇండియాలో అప్పుడు ఉండేవాళ్ళు కాదు. కానీ నేను అప్పుడు 40 సంవత్సరాల క్రితం ఇండియాలో 10 మంది గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఉండేవాళ్ళు అంతే. ఇప్పుడు 3,000 మంది ఉన్నారు. అప్పుడు 10 మందే ఉండేవాళ్ళు. నేను ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే నేను చెప్పింది ఏమంటే వెళ్ళి హైదరాబాద్లో ఇక్కడ సెటప్ చేయాలా అనుకున్నానని. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అదే ప్రొఫెసరు వాళ్ళ స్టూడెంట్ని మన దేశానికి హైదరాబాద్కి ట్రైనింగ్ పంపిస్తున్నారు. అంటే ఇండియన్ డాక్టర్ స్కిల్స్ కానీ వాళ్ళ కెపాసిటీస్ కానీ దీంట్లో అర్థమవుతుంది. ప్రస్తుతం మనం ఐ థింక్ వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద స్కిల్ అవైలబుల్ మెడికల్ దీంట్లో. ఇటువంటి అవార్డ్స్ రావటం వల్ల మాకు అఫ్ కోర్స్ వీ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ ఆల్సో adds responsibility. I am extremely thankful to Zee Telugu News for this. Thank you. నెక్స్ట్ మేఘా సుధారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నాం. ప్లీజ్ మ్యామ్, వెల్కమ్.
గుడ్ ఈవినింగ్, సభకు నమస్కారాలు. అలాగే జీ తెలుగు న్యూస్కి మా కృతజ్ఞతలు. సో రిసీవింగ్ దిస్ అవార్డ్ ఈజ్ లైక్ ఎంకరేజింగ్ అవర్ జనరేషన్ హూ స్టార్టెడ్ ఫ్రెష్లీ టు హెల్ప్ ద పీపుల్. నాగేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు, వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు, ప్యాషన్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్యాషన్, హౌ వీ డెడికేట్ అవర్ లైఫ్స్ టు ప్యాషన్. సో ఫ్రమ్ మై చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏదో డాక్టర్ అవ్వాలని ఉండేది, లేకపోతే ఐ వాంట్ టు బికమ్ లైక్ ఏ ఫిలాంథ్రోపిస్ట్. ఇవి రెండువే నాకు హ్యాపీ ఇస్తాయి అనిపించింది. సో యాజ్ ఐ గ్రో అప్ లైక్ దాట్, సో నవ్ I felt it's a good time to fulfill all my responsibilities towards the nation, towards the world actually. So I think it's every citizen's responsibility to take care of the other citizen who is in need, either education or medical care or emergency or whatever the requirement. It's not just the responsibility of the government, it's the responsibility of every citizen to take care of other person who is in troubles around you. So this what motivates me, keeps motivating me all the time. So I don't want to take much of your time. Thank you once again, G News. And also to all the award winners, congratulations. Thank you so much. తనిఖీల భరణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. సభకి నమస్కారం. జీటీవీ వాళ్ళు ప్రతిభావంతులైన కళాకారుల్ని, మిగతా రంగంలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇదే వేదిక మీద మాకు ఆత్మీయులు కేటీఆర్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, మిగతా మిత్రులు, దేశం కోసం ప్రాణాలని తృణప్రాయం చేసిన మహానుభావుడి తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు ముందు చప్పట్లు కొట్టాలి. వాళ్ళు అక్కడ ఉండడం బట్టే ఇక్కడ ప్రశాంతంగా మనం ఉండగలుగుతున్నాం. ఇలాంటి గుర్తింపులు ఏమిటంటే, నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన నశించు. నీటి బొట్టు గనుక వేడి పెనం మీద పడితే చుయ్యని ఆరిపోతుంది. ఆ నీరమే ముచ్చమట్లు నళినీదళ సంస్థితమై తనచ్చు. అదే నీటి బొట్టు కనుక తామరాకు మీద పడితే కొంతసేపైనా ముచ్చంలాగా మెరుస్తుంది. ఆ నీరమే శుక్తిలో బడి మణిత్తముగాంచు సమంచిత ప్రభన్ అంటాడు భర్తృహరి. అంటే అదే నీటి బొట్టు ముచ్చపు చిప్పలో పడితే అది ముచ్చమే ప్రకాశిస్తుంది. సో ప్లేస్మెంట్స్ అన్నమాట. ఇలాంటి గుర్తింపులు వాళ్ళ భవిష్యత్తులో కళాకారులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇలాగా ప్రోత్సహిస్తున్న జీటీవీ యాజమాన్యానికి ఒకసారి నమస్కారం చెప్పుకుంటూ, ఇందాక వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘమైన ప్రసంగం, ఆయన ఈ వయసులో కూడా అనర్గళంగా అంతంత సేపు మాట్లాడడం నిజంగా, ఆయన మాట్లాడిన తర్వాత తుఫాన్ వచ్చినప్పుడు తర్వాత ఏదో విసురుకులు అంత చప్పగా ఉంటుంది మేమేం మాట్లాడినా. అయినా ఈ సభలో నన్ను కూడా పిలిచినందుకు యాజమాన్యానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా ఆత్మీయ మిత్రుడు మా హరీష్ శంకర్ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. శుభం భూయాత్. శివోహం. నెక్స్ట్ జీ అచీవర్ అవార్డ్స్ తీసుకోవడానికి ప్లీజ్ డాక్టర్ వాగ్దేవి గారు, డాక్టర్ దివ్య భవాని గారు, డాక్టర్ శరత్ చంద్రారెడ్డి గారు. లైన్ ప్రకారం ఉండండి. ఇంతకుముందు ఏమైందంటే లైన్ ప్రకారం రండి. ఎందుకంటే ఏమవుతుందంటే ఒకళ్ళ బదులు ఒకళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎవరు రెడీ ఉండాలి? నిజామాబాద్ 7 Hills హాస్పిటల్ ఫస్ట్ రెడీ ఉండండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ రెడీ ఉండాల్సిన వాళ్ళ పేర్లు చెప్పండి. సంగనబట్ల నర్సయ్య గారు, తర్వాత అదిత టీచర్, ఈ ముగ్గురు రెడీ ఉండండి. వాళ్ళ ట్రోఫీస్, షాల్వాస్ రెడీ ఉన్నాయా? పేర్లు నిజామాబాద్ 7 Hills హాస్పిటల్ డాక్టర్ వాగ్దేవి గారు, దివ్య భవాని, శరత్ చంద్రారెడ్డి గారు, డాక్టర్ నాగేశ్వర్ ట్రోఫీ ఇస్తారు. కంగ్రాచులేషన్స్ వాగ్దేవి గారు, భవానీ గారు, చంద్రారెడ్డి గారు. హెల్త్ అవార్డ్స్, హెల్త్ ఫీల్డ్లో సక్సెస్ సాధించారు. సో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పారు. జీ అచీవర్స్ అవార్డ్స్ తీసుకున్న
భవానీ గారికి, వాగ్దేవి గారికి, శరత్ చంద్ర రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సంగనపట్ల నర్సయ్య గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. తనికెళ్ళ భరణి గారిని ట్రోఫీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సంగనపట్ల నర్సయ్య గారు. థ్యాంక్ యూ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. ఎస్ ఏవి ప్లీజ్. సంగనపట్ల నర్సయ్య గారు ఏవి. తర్వాత అదితి టీచర్ గారు ప్లీజ్ రెడీగా ఉండండి. దాని తర్వాత నీరజ్ గారు రెడీగా ఉండండి. బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్ల సునీత గారు రెడీగా ఉండండి. ధర్మపురి పుణ్యక్షేత్రంలో విరబూసిన నర్సయ్య గారు, అధ్యాపక తనికెళ్ళ భరణి గారిని, హరీష్ శంకర్ గారిని ట్రోఫీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఫౌండేషన్ మహా నిఘంటువు ప్రాజెక్టు కన్సల్టెంట్గా అనేక విధులు నిర్వహించారు. ప్రాచీన తెలుగు సంస్కృత సాహిత్యాలను అవపోసన పట్టారు. 20 వరకు గ్రంథాలను రచించారు. అవార్డులు పొందారు. పౌరాణిక రంగంలో కృష్ణుడిగా మెప్పించారు. సాంఘిక పాత్రలు. నెక్స్ట్ నీరజ్ గారు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సుధారెడ్డి గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ అదిత టీచర్ గారు, ప్లీజ్ కంగ్రాచులేషన్స్ అదిత గారు. టీచర్గా చాలా మందిని చక్కదిద్దారు. తనికెళ్ళ భరణి గారిని అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కేటీఆర్ గారు ఏవి వేయండి టీచర్ది. జిల్ట్ లిఫ్ట్స్ అనే జర్మన్ టెక్ సహకార సంస్థలో కో పార్ట్నర్గా కూడా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అదిత గారు. నెక్స్ట్ నీరజ్ గారు, నీరజ్ గుప్తా గారు. ఫైన్ జ్యువెలరీ పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. డిజైన్స్ పట్ల ఆయనకున్న పదునైన దృష్టి, నాణ్యత పట్ల రాజీ పడరు ఆయన. కంగ్రాచులేషన్స్ నీరజ్ గుప్తా గారు. కేచర్ గారిని అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా అనిత గారు కూడా ప్లీజ్ స్టేజ్ దగ్గరికి వచ్చి నుంచోండి. డిజైన్ల పట్ల ఆయనకున్న నీరజ్ గారు ఏవి, తర్వాత బీర్లా అనిత గారు ఏవి కూడా ప్లే చేయండి. నిబద్ధత. కంగ్రాచులేషన్స్ నీరజ్ గుప్తా గారు. హైదరాబాద్ లో బీర్లా అనిత గారు ప్లీజ్. ఒకటిగా మంగత్రాయ్ నీరజ్ జ్యువెలరీస్ నిలిపారు. పోటీ ప్రపంచాన్ని అనిత గారు ఆధునికతను కంగ్రాచులేషన్స్. వారసత్వ నైపుణ్యంతో విలక్షణమైన ప్రత్యేక ఆభరణాలను సరికొత్తగా తయారు చేస్తున్నారు. అనాథలకు పెద్ద దిక్కు, పేదలకు పెద్దన్న, ఆడబిడ్డలకు అమ్మ. ఆలేరు నియోజకవర్గంలో అన్నింటా ముందుంటున్నారు బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా అనిత. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, ఆడబిడ్డల పెళ్లిలకు వివాహ కానుక, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, ఇలా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీర్లా అనిత గారిని జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డ్స్ తో ఘనంగా సన్మానిస్తోంది బీర్లా ఫౌండేషన్. తర్వాత శేషు గారు స్టేజ్ దగ్గరికి రండి ప్లీజ్. నెక్స్ట్ కంది కైలాశం గారు కేచర్ గారిని. రండి, మిస్ అవుతుంది. దయచేసి ఆర్డర్ ప్రకారం రండి. ఎందుకంటే ఏవేస్ మిస్ అవుతున్నాయి ఆర్డర్ ప్రకారం రాకపోతే. పిలిచిన వాళ్ళు మాత్రమే దయచేసి రండి. నెక్స్ట్ కంది కైలాసం గారు ఏవి రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ ఎవరు? నీరజ్ గుప్తా గారు అయ్యారు. కంది కైలాసం గారు ఉన్నారా? ఒక్క నిమిషం. కంది కైలాసం గారు వచ్చిన తర్వాతనే అవార్డు ఇద్దాం. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. కంది కైలాసం గారు ఉన్నారా? ట్రోఫీ రెడీ ఉందా? కంది కైలాసం గారిది రెడీ ఉందా? కంది కైలాసం గారు రెడీ లేకపోతే మహాదేవ్ నాయుడు గారు ఉన్నారా? యంగెస్ట్ బిల్డర్ మహాదేవ్ నాయుడు గారు. కంగ్రాచులేషన్స్ నాయుడు గారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఉన్నత విలువలతో పెరిగి సివిల్ ఇంజనీర్ అయ్యారు. తండ్రి చెన్నంశెట్టి వెంకట శివ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అతి చిన్న వయస్సులో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టారు. విదేశీ అవకాశాలు వచ్చినా వద్దనుకుని స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే గొప్ప సంకల్పంతో కన్స్ట్రక్షన్ సంస్థలు ప్రారంభించారు.
సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్, ప్రైమ్ బిల్డర్స్, సిరి డెవలపర్స్ లాంటి ప్రాజెక్ట్స్ ని పూర్తి చేశారు. రాకా ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ద్వారా అతి తక్కువ ధరల్లో ఫ్లాట్లు విక్రయిస్తూ పేద మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తున్నారు చెన్నంశెట్టి మహదేవ్. మంచితనానికి అద్భుతమైన ఆర్థిక విశ్లేషణలు, ఇన్వెస్టర్లకు అత్యంత నమ్మకం. Next, శేషు గారు, హెల్త్ కేర్ ఎంటర్‌ప్రెన్యూర్. శేషు గారు రండి. అంపరాయిని. స్టాక్ మార్కెట్ అనగానే తెలుగు రాష్ట్రాలలో గుర్తుకు వచ్చేది శేషు గారు తర్వాత నీరజ్ కుమార్ గోయంకా గారు రెడీ ఉండాలి. శేషు గారు తర్వాత నీరజ్ కుమార్ గోయంకా గారు రెడీ ఉండాలి. తర్వాత ఎంపీఎం గ్రూప్ ట్రేడర్లకు గిరీష్ మల్లపని గారు రెడీ ఉండాలి. 6,000కు పైగా టీవీ షోలతో ఆ తర్వాత తక్కలపల్లి ప్రమోద్ కుమార్ గారు రెడీ ఉండాలి. ఉపాధి కల్పించడంలో తన ఆ తర్వాత తక్కలపల్లి ప్రమోద్ గారు. శేషు ప్రాఫిట్ మాస్టర్ ద్వారా చాలా మందికి ఆర్థిక వ్యవహారాలపై విశ్వసనీయ, ఖచ్చితమైన సమాచారం అందించిన విజనరీ ఎక్స్పర్ట్. భారతదేశంలో అత్యధికంగా ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ మీట్ వర్క్ షాపులు నిర్వహించిన రికార్డ్ శేషుదే. వైద్య రంగంలో అరవింద హాస్పిటల్స్ ప్రాజెక్టు ద్వారా హెల్త్ కేర్ రంగంలో కొత్త ప్రమాణాలు సృష్టించబోతున్నారు శేషు. దేశవ్యాప్తంగా అరవింద హాస్పిటల్ ను విస్తరించబోతున్న శేషును జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డుతో సత్కరిస్తోంది. అద్భుతమైన ఆర్థిక ట్రోఫీ ఒకరు రాకున్నా తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, టైం వచ్చేది. నీరజ్ కుమార్ గోయంకా గారు నెక్స్ట్. నీరజ్ కుమార్ గోయంకా గారికి కేటీఆర్ సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. శేషుని 17 సంవత్సరాలకు పైగా విశిష్ట అనుభవంతో నమ్మకమైన వ్యాపార నీరజ్ కుమార్ గారు ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు గైడ్ గా నిలిచారు. కేటీఆర్ గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం నీరజ్ కుమార్ గోయంకా గారు. అవగాహన కల్పించి ఉపాధి. నెక్స్ట్ నీరజ్ కుమార్ గోయంకా గారు తర్వాత గిరీష్ మల్లపనే గారు రెడీ ఉండాలి. గిరీష్ మల్లపనే గారు రెడీ ఉండాలి. నెక్స్ట్ గిరీష్ మల్లపనే గారి షోరూమ్లలో ఒకటిగా మంగత్రాయ్ గిరీష్ మల్లపనే గారు రండి. నిలిపారు. పోటీ ప్రపంచాన్ని తట్టుకుంటూ కంగ్రాచులేషన్స్ గిరీష్ గారు. గిరీష్ గారికి కేటీఆర్. నీరజ్ కుమార్ గోయంకా గారు కంగ్రాచులేషన్స్. సరికొత్తగా తయారు చేస్తున్నారు నీరజ్ ఎంపీఎం గ్రూప్ నుంచి గిరీష్ మల్లపల్లి గారు కంగ్రాచులేషన్స్ అండి. జీ తెలుగు న్యూస్. నెక్స్ట్ ప్రమోద్ గారు రెడీగా ఉండండి. ప్రమోద్ గారు రెడీ ఉండండి. ఆ తర్వాత ఆరాధ్య ట్రావెల్స్ హైదరాబాద్ ఆ తర్వాత సన్ రైజ్ అంజిరెడ్డి గారు రెడీ ఉండాలి. గిరీష్ మాళ్లపని సారథ్యంలో ఎంపీఎం గ్రూప్ షాపింగ్ ప్రమోద్ గారు రండి. మల్టీప్లెక్స్, స్టార్ హోటల్స్ నిర్మాణంలో టాప్. ఇప్పటి వరకు 5 మిలియన్ చదరపు అడుగుల ప్రాజెక్టులను చేపట్టింది. వచ్చే 5 ఏళ్లలో 20 మిలియన్ చదరపు అడుగుల కొత్త ప్రాజెక్టులకు ప్లాన్ చేసింది. 16 ఏళ్ల వయసు ఇన్ఫ్రా ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకమైన బ్రాండ్, విశ్వాసం, విలువ, విజన్ తో ముందుకు సాగుతున్న రియల్ ఎస్టేట్ దిగ్గజం టి అంజరెడ్డి. 20కి పైగా విజయవంతమైన ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాల్లో మెరిసిపోతున్న పేరు. 20,000 మందికి పైగా అసోసియేట్స్ తో ఒక కుటుంబంలా అద్భుతమైన ప్రయాణం కొనసాగిస్తున్న శక్తివంతమైన సంస్థ. అలుపెరగని కృషి, నిజాయితీ, పట్టుదలతో విజయ పంతంలో ముందుకు నడిపిస్తున్న స్ఫూర్తిదాయక నాయకుడు టి అంజిరెడ్డి గారిని అచీవర్స్ అవార్డుతో సత్కరిస్తోంది జీ తెలుగు న్యూస్. నెక్స్ట్ ఆరాధ్య ట్రావెల్స్ సంపత్ కుమార్ గారు. ఆరాధ్య ట్రావెల్స్ సంపత్ కుమార్ గారు నెక్స్ట్. దాని తర్వాత సన్ రైజ్ అంజిరెడ్డి గారు రెడీ ఉండాలి. ఆ తర్వాత ఆరాధ్య ట్రావెల్స్ అట్లూరి గణేష్ గారు. ప్రపంచవ్యాప్తంగా టూరిజం సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్. పేదలకు సేవ చేయడం, ఆధ్యాత్మిక రంగంలోనూ మనసున్న మహారాజు. 8 ఏళ్లుగా ట్రావెల్ రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు సంపత్ కుమార్. హైదరాబాద్ నుంచి దాదాపు 30 దేశాలకు కమర్షియల్ ఫ్లైట్స్ నడిపిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ ట్రావెల్స్ ద్వారా లక్షలాది మంది పర్యాటకులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన చార్ధామ్ యాత్రకు తరలిస్తున్నారు. ఓవైపు వ్యాపారం, మరోవైపు సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్న ఆరాధ్య ట్రావెల్స్ అధినేత సంపత్ కుమార్ ను జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డ్స్ తో ఘనంగా సన్ రైజ్ అంజిరెడ్డి గారు. నెక్స్ట్ సన్ రైజ్ అంజిరెడ్డి గారు. కుమార్ ఆరాధ్య ట్రావెల్స్ అధినేత. ప్రమోద్ కుమార్ గారు ప్రపంచవ్యాప్తంగా టూరిజం సేవలకు లైన్ లో రండి ప్లీజ్, దయచేసి చెప్పినప్పుడు రండి. నమ్మకమైన బ్రాండ్, విశ్వాసం, విలువ, విజన్ తో ముందుకు సాగుతున్న రియల్ ఎస్టేట్ దిగ్గజం టి అంజరెడ్డి. 20కి పైగా విజయవంతమైన ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాల్లో మెరిసిపోతున్న పేరు. 20,000 మందికి పైగా వ్యాపారం కాదు, సామాజిక సేవ అని నిరూపిస్తున్నారు. చైర్మన్ డాక్టర్ రూపీ కంపెనీ ఉన్నారా? రూపీ కంపెనీ నెక్స్ట్.
ఉచితంగా ఆ తర్వాత ఆరోమాస్ అండ్ కో 2009లో ఆరోమాస్ అండ్ కో అనీష్ కోరే ఉన్నారా? ప్రారంభించారు డాక్టర్ తక్కెలపల్లి ప్రమోద్ కుమార్. శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఉన్నారా? నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ ఆ స్కూల్ తర్వాత ఏర్పాటు చేశారు. రామరాజు గారు డాక్టర్లు రామరాజు ఇంజనీర్లుగా గారు, yes. ఉన్నత స్థానాల్లో ఉన్నారు. First రామరాజు విద్యా హక్కు గారు. చట్టాన్ని అమలు చేస్తూ తన విద్యా సంస్థల్లో ప్రతి ఏటా 30 నుంచి 40 మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నారు డాక్టర్ తక్కెలపల్లి ప్రమోద్ కుమార్. అనాథ పిల్లలు, పేద విద్యార్థులకు ఫీజులో 50% రాయితీ ఇస్తూ సూర్య విజయ రామరాజు హార్స్ రైడర్, ఎయిర్ గన్ అండ్ ఎయిర్ ఫోర్స్ షూటర్, భిన్న అభిరుచులు కలిగిన మల్టీ టాలెంటెడ్, దాతృత్వంలోనూ రోల్ మోడల్ జంపన సూర్య విజయ రామరాజు పేద పిల్లల విద్యకు సాయం చేస్తున్నారు. నిరుపేదలకు వైద్య చికిత్సలు చేయిస్తున్నారు. యువత ఉపాధి కల్పనకు తన వంతు అండగా నిలుస్తున్నారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా, ప్రతి మహిళకు ఆరోమాస్ అండ్ కంపెనీ సూర్య విజయ రామరాజు ప్లీజ్ అచీవర్స్ అవార్డుతో సత్కరిస్తోంది జీ తెలుగు న్యూస్. జంపన సూర్య విజయ రామరాజు హార్స్ రైడర్, ఎయిర్ గన్ అండ్ ఎయిర్ ఫోర్స్ షూటర్, భిన్న అభిరుచులు ఆరోమాస్ అండ్ కంపెనీ తీసుకున్నారు కదా. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? ఆతిథ్య రంగంలో 2 దశాబ్దాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న బ్రాండ్ అనీష్ కోరే సారథ్యంలో రెస్టారెంట్లు మరియు బ్యాంక్వెట్ హాల్ల నిర్వహణలో టాప్ గా నిలుస్తుంది. అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసుల్లోనూ అరోమాస్ అండ్ కో అందరి ప్రశంసలు పొందింది. అత్యంత పాపులర్ కన్వెన్షన్ సెంటర్లోనూ ఆతిథ్య బాధ్యతలను నిర్వహిస్తూ తనదైన మార్క్ చూపిస్తూ అసాధారణమైన సేవలను అందిస్తుంది. ప్రీమియం క్యాటరింగ్ మరియు హాస్పిటాలిటీ సేవలతో అరోమాస్ అండ్ కో అనీష్ కోరేను అచీవర్స్ అవార్డుతో సత్కరిస్తుంది. రూపీ కంపెనీ గణేష్ గారు. సో అందరికి డిన్నర్ ఉంది, ప్లీజ్ దయచేసి అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఉండండి, అందరు కూర్చోండి. రూపీ కంపెనీ గణేష్ గారు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. రూపీ కంపెనీ గణేష్ గారు. శ్యామ్ సుందర్ గారు అయిందా? నెక్స్ట్ శిక్షణ అందించిన అట్లూరి గణేష్ స్థాపించిన సంస్థ ది రూపీ కంపెనీ. మలవత్ పూర్ణ గారు అతి చిన్న వయసులో 13 ఇయర్స్ లోనే లేదు, 2 few words. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ సలహా, మొదటి అడుగు వేసే వారి నుండి నిపుణుల వరకు అందరికీ సులభం. ది రూపీ కంపెనీ. ముందుగా జీ తెలుగు న్యూస్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే మాలాంటి అచీవర్స్ని సన్మానించి మేము ఇంకా చాలా సాధించేది ఉంది అని మోటివేట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉన్న పెద్దలకి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నేను ఎలా అయితే అంటే ఒక చిన్న మారుమూల గ్రామం నుండి తల్లిదండ్రుల సహకారంతో అలాగే ఎంతోమంది నాకు సపోర్ట్ చేస్తే కానీ నేను మన జాతీయ జెండాను తీసుకెళ్ళి చిన్న వయసులో 13 సంవత్సరాలకే నేను ఎంత కష్టం వచ్చినా ఎంత కష్టం అనిపించినా నేను అన్నిటినీ దాటుకుంటూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలిగాను. సో అలాగే నాలాంటి బిడ్డలకి ఎంతోమంది ఉన్నారు, ఇంకా వాళ్ళు గోల్స్ పెట్టుకొని చాలా పెద్ద పెద్ద ఆశయాలతో డ్రీమ్స్తో ఉన్నారు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఆ సపోర్ట్ని మన గవర్నమెంట్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది బయటకు వస్తారు. సో ఈ ప్రోగ్రాంలో ఇంత గొప్ప స్టేజ్ పైన అంత పెద్దవాళ్ళ మధ్య నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. జీ తెలుగు న్యూస్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మలవత్ పూర్ణ. నెక్స్ట్ మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం కేటీఆర్ గారి స్పీచ్ కోసం. జస్ట్ ఆయన ముందు మురళీ నాయక్ గారి పేరెంట్స్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన భారతదేశం, మన తెలంగాణ, మన హైదరాబాద్ ప్రజలకి మరీ నమస్కారం చేస్తున్నాను. మన మురళీ నాయక్ భారత్ పాకిస్తాన్ మధ్య దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు మన ప్రజలకు అందరికీ తెలుసు. కానీ మన జీటీవీ న్యూస్ మీడియా వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పిలిపించి
ఈ సన్మానం చేసినందుకు గౌరవంగా ఉంది. నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన సభాముఖంగా వచ్చిన ప్రజలకి అందరికీ నమస్కారం. మన వేదికపై ఉన్న సార్కి, వెంకయ్య నాయుడు సార్కి, కేటీఆర్ సార్కి, మళ్ళీ మన తనిఖీల భార్య సార్కి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. అన్నట్లు ఇంకొక మన జీటీవీ న్యూస్ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. మన మురళీ నాయక్ కోసం జీవ చరిత్ర ఒక మూవీ తీస్తున్నాడు. మన హైదరాబాదు సినిమా ఇండస్ట్రీ ఒక హీరో గౌతమ్ కృష్ణ అని ఆ మూవీ స్టార్ట్ చేసినారు. అది కథ జరుగుతుంది, జరగడానికి ఇంకా టైం పడుతుందని. ఆ మూవీ వస్తే మన భారతదేశం, మన తెలంగాణ, మన హైదరాబాదు అందరూ గౌరవించి సహకరించాలని నేను మరీ కోరుకుంటున్నాను. మన జీటీవీ న్యూస్ మమ్మల్ని ఇక్కడ పిలిపించి మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరూ వచ్చే సీట్స్లో కూర్చుంటారా? ఫుడ్ కన్నా మజా ఉండే స్పీచ్ ఇప్పుడు వినబోతున్నారు మీరందరూ. ప్లీజ్ వచ్చి మీ సీట్స్లో కూర్చోండి. హరిశంకర్ గారు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. నాకు సినిమా ప్రమోషన్స్కి బాగా హెల్ప్ అవుతారని చెప్పి నేను భరత్ గారితో స్నేహం చేశా. బట్ ఆయన ఇవాళ నన్ను చాలా ఇబ్బందికరమైన స్టేజ్ మీద నిల్చోబెట్టారు. అచీవ్మెంట్ ఆల్ యంగ్ అచీవర్స్కి, అవార్డు గ్రహీతలందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మీకు అందరికీ తెలుసు, మాకు సినిమా ఫంక్షన్లో హీరోల గురించి మాట్లాడటం అలవాటు. బట్ ఇవాళ నిజంగా నేను ఇక్కడ చాలామంది అవార్డు అందుకున్న హీరోలందరినీ చూశాను. నిజంగా రియల్ టైం హీరోస్ మీరు అందరూ. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అన్ని పార్టీల వాళ్ళు ఒకటేసారి స్టేజ్ మీదకి వచ్చేసరికి మా భాషలో చెప్పాలంటే మల్టీ స్టారర్ సినిమాలో ఉంది స్టేజ్ ఇవాళ. అండ్ నో డౌట్ మా కేటీఆర్ అన్న ఇవాళ హీరోలాగా ఉన్నాడు నిజంగా. మీకు తెలిసి మాకు హీరోల గురించి తప్ప ఇంకా ఏ టాపిక్ గురించి మాట్లాడడం మాకు రాదు, తెలియదు. కాబట్టి ఇవాళ మాకు కనిపిస్తున్న హీరో మా కేటీఆర్ అన్నే. కాబట్టి మా కేటీఆర్ అన్న గురించే మాట్లాడాలి. థ్యాంక్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. జోక్స్ అపార్ట్, మీరందరూ నిజంగా ఎవరైతే అవార్డు పొందిన వాళ్ళందరూ మీరందరూ రియల్ టైం హీరోస్. మీ అచీవ్మెంట్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా శాల్యూట్ చేస్తున్నా. బాబాయ్, అన్ని విధాల అర్హుడివి. జీవిత సాఫల్యం అవార్డు నీకు ఇవ్వడానికి అన్ని విధాల అర్హతలున్న వ్యక్తివి. ఎందుకంటే శివుణ్ణి పూజించడం, సినిమాని ప్రేమించడం తప్ప ఇంకా ఆయనకి ఏమీ తెలియదు, మూడో విషయమే తెలియదు భరణి బాబాయ్కి. ఆయనకి జీవిత సాఫల్య అవార్డు ఇవ్వడం ఆయన ఎంత హ్యాపీగా ఉండడం లేదు, కానీ మా జీవితానికి ఒక సాఫల్యం లభించినంత ఆనందంగా ఉంది ఇవాళ మా సమక్షంలో ఇది జరగడం నిజంగా. సో ఇంతవరకే ప్రిపేర్ అయ్యా. నెక్స్ట్ కేటీఆర్ అన్న మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడచ్చా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా జీ తెలుగు CEO భరత్ గారికి, అదేవిధంగా జీ తెలుగు మొత్తం బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. చాలామంది వారి వారి రంగాల్లో నిష్ణాతులు, పెద్దలు, మరి చాలా పెద్ద ఎత్తున విజయాలు సాధించిన చాలామందిని, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు లాంటి పెద్దలు, అట్లాగే మురళీ నాయక్ గారి మరి తల్లిదండ్రుల్ని, పెద్దలు తనికెళ్ళ భరణి గారిని, అలాగే మాలావత్ పూర్ణ గారిని, ఇంకా నితీష్ కుమార్ రెడ్డి గారిని, ఇలాంటి ప్రముఖుల్ని సన్మానించే కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా జీ తెలుగుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, జీ తెలుగు భరత్ గారి నేతృత్వంలో చాలా వేగంగా ఎదుగుతున్న ఒక న్యూస్ మీడియా తెలుగులో చాలా వేగంగా మరి దాదాపు ప్రతి నెల కూడా నేను గమనిస్తూ ఉంటాను. చాలా పెద్ద ఎత్తున మరి దినదినం ప్రవర్ధమానం అవుతూ ముందుకు పోతున్న సంస్థ జీ తెలుగు. భరత్ గారు కూడా వ్యక్తిగతంగా నాకు చాలా కాలంగా తెలుసు. ఢిల్లీలో అక్కడ జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు. చాలా సమర్థుడైన ఒక జర్నలిస్టు, నిజం నిర్భయంగా చెప్పే ధైర్యం ఉన్న జర్నలిస్టు భరత్ గారు. కాబట్టి వారు మరిన్ని విజయాలు సాధించాలని, అట్లాగే ఇవాళ అవార్డు గ్రహీతలందరికీ కూడా హృదయపూర్వకంగా
శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మరింత వృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు భరత్కి జీ తెలుగు బృందానికి ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై హింద్. నెక్స్ట్ త్యాగరాజు గారు అండ్ సాయి కిరణ్ గారు, విజయ్ గారు ప్లీజ్. సాయి కిరణ్ గారు, విజయ్ గారు మాకు ఎంతో సహకారం అందించారు దీని విషయంలో. సాయి కిరణ్ గారికి త్యాగరాజు గారిని సత్కరించాల్సిందిగా కేటీఆర్ గారిని కోరుతున్నాం. నెక్స్ట్ సాయి కిరణ్ గారు, విజయ్ గారు కూడా ప్లీజ్. క్లాస్ నేటి రాజకీయాలకు పర్ఫెక్ట్ లీడర్ కేటీఆర్. ఆలోచనలో వైవిధ్యం, ఆచరణలో వినూత్నం, ప్రత్యర్థులకు చెమటలు పట్టించే. సాయి కిరణ్ గారిని, విజయ్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సాయి కిరణ్ గారిని. పదవి మారినా మారని సేవ తపస్సు. మోండా మార్కెట్ టు మినిస్టర్, హైదరాబాద్ కా షాన్ తలసాని శ్రీనివాస్ యాదవ్. సమర్థ నాయకత్వం, అభివృద్ధి కోసం నిరంతర పోరాటం, తలవంచే గొప్పతనం, ప్రజల మనసుల్లో తలసానికి ప్రత్యేక స్థానం. బస్తీవాసుల గుండె చప్పుడు. పదవి మారినా మారని సేవ తపస్సు. మోండా మార్కెట్ టు మినిస్టర్, హైదరాబాద్ కా షాన్ తలసాని శ్రీనివాస్ యాదవ్. సమర్థ నాయకత్వం, అభివృద్ధి కోసం నిరంతర పోరాటం. ఎంతో మాకు సాయం చేసిన సాయి కిరణ్ గారికి, అదేవిధంగా విజయ్ గారి తరఫున కూడా కేటీఆర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తొందరగా వెళ్ళండి. విజయ్ గారి తరఫున, జలవిహార్ విజయ్ గారి తరఫున ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి వచ్చిన కేటీఆర్ గారు, తనిఖీల భరణి గారు, హరీష్ శంకర్ గారు, మలావత్ పూర్ణ గారు, మురళీ నాయక్ గారి తల్లిదండ్రులు అందరికీ థ్యాంక్ యూ. అవార్డ్ విన్నర్స్ అందరికీ మరోసారి కంగ్రాచులేషన్స్. మీరు ఇట్లనే సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని జీ తెలుగు న్యూస్ కోరుకుంటోంది. ఇప్పుడు నేషనల్ యాంథమ్. నటించాడు, నాటకాలు రచించాడు, వాటికి దర్శకత్వం వహించాడు. కరీంనగర్ గడ్డపై अधिनायक जय हे. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय भारत भाग्य.